पंचाननं परमपुरुषमाध्यमीसं नानाविधैश्चक्षुमैरविभूषिताङ्गं संसेवितमङ्घ्रिसकलार्धकरं वरेण्यं लक्ष्मीसहायगणपं सततं भजामि। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। बिन्दुत्रिकोण वसुकोण दशावयवमन्वस्त्रनागदल षोडशपत्रयुक्तवृत्तत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराजपुरितः परदेवतायाः समासदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमात्रे नमः। సభాయోగం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్తోత్రం జగత్తుకి స్వయంగా లోకానది తల్లితే లలిత తీరచోచ్యతే అనేటువంటి వేదసారాన్నంతటినీ కూడా రాశీభూతంగా చూపిస్తే ఆవిడే లలితా పరమేశ్వరి లలితా పరాభర్తాలికా స్వరూపమని వేదం చెబుతుంటుంది. అటువంటి వేద స్వరూపిణి అయినటువంటి ఆ లలితా పరమేశ్వరియే స్వయంగా జగత్తుకి ఇచ్చినటువంటి అతి గొప్పదైనటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఆ లలితా సహస్రనామ స్తోత్రమే కామాక్షి సహస్రనామం అని నిన్నటి రోజున చెప్పుకునే ప్రయత్నం మనకి చేసాం. అందులో పూర్తి కోణాలు పార్శ్వాలు మనకి స్పృశించేటువంటి అవకాశం కాల స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఉంటాయి కదా. కనుక ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఇవాళ మనం చేసినటువంటి మనం మొదలైనటువంటి ఈ కామాక్షి వైభవంలో ఏ లలితా సహస్రనామం మొదటి పాదం శ్రీమాత శ్రీ మహారాజు శ్రీసింహాసనేశ్వరి అని మొదలవుతూ ఉందో అందులో ఉన్నటువంటి ఆ శ్రీ చక్రనామం శ్రీచక్రరాజనయ శ్రీమతి సుందరి అని చెప్పాం. మొదట శ్రీ చివరికి రెండు కలిపితే శ్రీ. ఈ శ్రీనే మొత్తం లలితా సహస్రనామానికి బీజ స్వరూపంగా ఉన్నటువంటి మహామంత్ర బీజాక్షర స్వరూపం. ఆ బీజాక్షర స్వరూపాన్ని నమస్కరించుకుంటూ ఆ శ్రీ అంటే ఏమిటి అంటే సమస్త జగత్తులకు ఆడవాళ్ళు మూలం. ఆ శ్రీనే సకల ఐశ్వర్యాలకి మూలం. ఆ శ్రీనే సకల వేద స్వరూపం. ఆ శ్రీనే సకల జ్ఞాన స్వరూపం. ఆ శ్రీనే మొత్తం జగత్తు ప్రపంచం విశ్వం అని చెప్పగలుగుతుంటే ఆ శ్రీని శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి ఆ మూడు నామాలను కూడా ముందు ఉంచడం ద్వారా అది మహామంత్రమైందని ఆ మహామంత్రంలో ఉన్నటువంటి తత్వార్థం సృష్టి స్థితి లయ ఈ మూడు తన కళ్ళతో చేసేటువంటి తల్లి కనుక ఆవిడ కామాక్షి అంటారు. ఎలా చెప్తాం కామాక్షి? సృష్టి స్థితి లయలు చేసేటువంటి తల్లి అన్నాం. అందులో ఏది సృష్టి ఏది స్థితి ఏది లయ అనేటువంటి విషయానికి వస్తే కకార స్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మకి విశేషతత్వంగా చెప్తూ ఉంటుంది వేదం. కనుక కకార రూపం బ్రహ్మ, కకార స్వరూపంగా ఉన్నటువంటి వాడు బ్రహ్మస్వరూపంగా అందులో అకారమే స్థితికారకమైనటువంటి విష్ణు స్వరూపంగా, మకార స్వరూపం లయకర్త అయినటువంటి రుద్రస్వరూపంగా కనుక భావించినట్లయితే ఈ కకార అకార మకార స్వరూపంగా ఉన్నటువంటి ఆ మూడు నేత్రములు వచ్చే ఆ మూడు విశేషములు వచ్చే కా ఆ మా అనేటువంటి మూడు బీజములు వచ్చే మొత్తం సృష్టి రచనంతటినీ చేస్తుంది తల్లి అంటారు. వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు సృష్టి స్థితిలయం చేస్తుంటే వాళ్ళ ముగ్గురు చేస్తున్నటువంటి దాన్ని అమ్మవారు చేస్తున్నది ఎలా చెప్పాలి అంటే శివశక్తి ఆయుక్తో ఇది భూతశక్త ప్రభుత్వం నచ్చే దేవుని దేవు నగలు స్పందితమీ అన్నాం. ఆవిడ స్పందన లేకపోతే ఆవిడ కదలకపోతే ఆయన మనస్సు స్థిరంగా స్థానంగా ఉండిపోతుంది. ఆ స్థానంగా ఉండిపోయినటువంటి ఆయన మనస్సులోకి ఆవిడ స్పందన అయింది అంటే ఎలా చెప్పాలి? ఇంకా ఈజీగా చెప్పాలి. ఆ త్రిపుర సుందరి మా ఇంట్లో మనవరాలేదు చక్కగా పిల్ల ఎలా ఉంటుంది ముట్టుకుంటే కనిపోయేటట్టు ఉండొచ్చు. పిల్లలంతా అలాగే ఉంటారు. అది స్థానంగా ఉంటుంది. వారి రంగు ఎలాంటి ఉద్రేకాలకు లోటు కాకుండా ప్రశాంత చిత్తంతో అమ్మవారిలో ఉంటారు. పరాశక్తి స్వరూపంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదిలించాలి కావాలని ముక్కు మీద చిటికేసాం అనుకోండి అప్పటిదాకా ఉన్నటువంటి ఆ రంగు ఎరుపుగా మారిపోయింది. కానీ జగత్తంతటిలో ఉన్నటువంటి రంగు ఏంటి? అసలు రంగు ఏమిటయ్యా అంటే తెలుగు. ఆ తెలుగులో చిన్న స్పందన కనిపించాం. ఆ స్పందన రంగు ఆది రంగు అంటాం. అది ఎరుపు. అందుకే అసలు
పొంది విభూతి అని పురుషాలను ఇస్తుంది. ఆదిరంగు వాటి కోసం అందరూ కలిపి చేసినటువంటి అమ్మ యొక్క రంగు ఎరుపు రంగు, అందుకని అమ్మవారి స్వరూపంగా కుంకాన్ని ఇస్తుంది. అంటే భస్మాన్ని ఎందుకు శివుడికి ఇస్తారు, కుంకాన్ని ఎందుకు అమ్మవారికి ఇస్తారు అంటే ఇది అసలు రంగు తెలుపు, ఆది రంగు ఎరుపు. ఈ అసలు రంగు ఆది రంగు ఆది ఎరుపు రంగు రెండు కలవడం మూలాన మొత్తం జగత్కి ఆవిర్భావం. బిందు త్రికోణ వసుకోణద సారయుగ్మన్వస్త నాగదళ షోడశపత్రైక వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత అవడే లలితాంబికా. శ్రీచక్రరాజుడయ్యే శ్రీమద్ త్రిపుర సుందరి అని చెప్తున్నాం. అంటే ఈ శ్రీం అనేటువంటి ఒక్క బీజాన్ని అడ్డు పెట్టుకుని ఏ లలితా సహస్రనామం అయితే మొత్తం జగత్తుకంతా కూడా మూలహేతువుగా మూల కారణంగా నిలిచిందో ఆ పరాశక్తి స్వరూపాన్ని ఇంకా విశదీకరించుకుంటూ ముందుకు వస్తే ఆ తల్లిని నిన్న లావణ్య లహరిగాను, భావనా లహరిగాను, వైభవ లహరిగాను, చైతన్య లహరిగాను, ఆనంద లహరిగా, సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య లహరిగా మొత్తం 9 లహరులతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామం చెప్తున్నాం. ఇన్ని లహరులుగా ఉన్నటువంటి లలితా సహస్రనామంలో అమ్మ ఏ రూపంలో ఉంది అంటే నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళాశంగా, నిష్కామ, నిర్వకులవ. పసియాన్ని రాబోతుంది అమ్మ. ఆవిడ ఎలాంటిది అంటే నిరాకార, నిరాకుల. ఆవిడకి రూపం లేదు, నిరాకార. మరి రూపం లేనటువంటి తల్లికి మరి ఆకారాన్ని వచ్చి ఆ ఆకారాన్ని భావించు అని చెప్పి దానికి ఆభరణాలు పెట్టి చక్కటి చీరలు కట్టి దానికి పూలు పెట్టి కిరీటాలు పెట్టి ఆ రూపాన్ని చూపించడం అంతరార్థం ఏమిటి? పిల్లవాడికి ఎదురుకుండా అమ్మ కనపడితే చంటి పిల్ల కొడుతుంది, ఇంట్లో ఎదురుకుండా అమ్మ ఉంటుంది. 3-4 నెలల పాటు ఆ తల్లిని తల్లి ఆ పిల్లకి తల్లి వదలకుండా ఉంటుంది. ఏ అవసరం వచ్చినా పిల్లతోనే ఉంటుంది. దాంతో ఆ 3 నెలల కాలం తర్వాత ఆ పిల్లకి పుట్టినటువంటి ఆ బిడ్డకి ఎదురుకుండా ఉన్నది తల్లి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ 3 నెలలు దాటితో ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా అమ్మకి దీనిగా చూస్తుంది, ఇచ్చేస్తామని మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటుంది. ఇంకా బాగా అలవాటు అయితే అమ్మతో పాటు నాన్న కూడా గుర్తుపడుతుంది. మొత్తం ప్రపంచం అంతా తను తీసుకుంటుంటే 5 నెలలు 6 నెలలు చదివేది ఏడుస్తుంది. అలాగే ఒక రూపం లోపల చిత్రింపబడాలి, ముద్రింపబడాలి, మనస్సులో అనాహతంలో చిత్రింపబడాలి అంటే ఏం చేయాలి? ఆ రూపాన్ని తదేక నిష్ఠతో కొంతకాలం ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి అంటే రూపం కోసం. భారతీయులందరూ విగ్రహారాధన చేస్తారు, చెట్లకి చావులకి పూజ చేస్తారు, వాళ్ళకి ఏమి తెలియదు. నిరక్షరాస్యులు, అక్షర కుక్షులు అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా ఉద్ఘాటిస్తూ ఉంటారు. అయ్యా విగ్రహారాధన దేనికోసం అంటే చలించేటువంటి మనసుని స్థిరం చేసుకోవడం కోసం విగ్రహారాధన. ఒకదాన్ని తదేక నిష్ఠతో చూసాం. దానికి సరదాగా ఒక ఎగ్జాంపుల్ పిల్లలకు కూడా టచ్ అయ్యేటట్టుగా చెప్పుకుంటాం. మనకి చంద్రముఖి సినిమా వచ్చింది. చంద్రముఖి రూమ్ లోకి వెళ్తుంది, జ్యోతిగా తలుపులు తీస్తుంది, లోపలికి వెళ్తుంది, చంద్రముఖి చిత్రపటాన్ని చూస్తుంది. చూడగా చంద్రముఖి ఆభరణాలు ధరిస్తుంది. ఆభరణాలు ధరించడం పాటుగా చంద్రముఖిగా మారిపోతుంది. అంటే ఒక మనిషిలో ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది భౌతికంగా ఉన్నటువంటి మనిషిని తదేకంగా చూసుకుంటే ఆ మనిషిగా మారిపోవడం అనేటువంటి దానికి అంత విశేషమైనటువంటి తత్వం ఉంది. మనకి ఏ జగత్తునైతే ఆవిర్భవింపజేసి ఆ జగత్తులో చిత్కళాస్వరూపాలుగా మనందరినీ ఉద్భవింపజేసిందో ఆ తల్లిని తెలుసుకోవాలి అంటే నిరంతరం ఏం చేయాలి? ఆ తల్లిని చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటారంటే రూపం కావాలి. ఆ రూపం కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆ రూపాన్ని భావన చేసుకుంటారు. కాబట్టి లావణ్య లహరి, భావన లహరి, చైతన్య లహరి, ఆనంద లహరి, ఇవన్నీ లహరులు వచ్చాయి. ఈ లహరులను పట్టుకుంటే అవుతుంది మనస్సు నిలుస్తుంది. అమ్మ పూల దగ్గర, అమ్మ కంఠం దగ్గర, అమ్మ నాసిక దగ్గర, అమ్మ పెద్దల దగ్గర, లోపల ఉన్నటువంటి పళ్ళ దగ్గర, ఆ లోపల లాలాజలం నిరంతరం స్ఫటించేటువంటి సరస్వతి జలం అంటారు లాలాజలం అక్కడ. అయితే అమ్మ పళ్ళ దగ్గర, అమ్మ చెట్ల దగ్గర, అమ్మకున్నటువంటి కామేశ్వరమాంగల్య సూత్ర సౌందర్య అడ్డవారు అమ్మవారి మెడలో కలిగినటువంటి ఆ మంగళసూత్రం దగ్గర, ఆ ఉన్నటువంటి కటి ప్రాంతంలో వాగ్భవకుటం దగ్గర, మధ్య కూటమి దగ్గర, కామరాజకూటం దగ్గర ఎక్కడో ఆగుతుంది మనసు. ఆగేటప్పుడు ఏమవుతుంది? దాన్ని తదేక దర్శనం చేసుకుంటుంది, ధ్యానం చేసుకుంటుంది. ఆ ధ్యానం నిశ్చలంగా మారి ఆ ధ్యానంలోంచి తత్వదర్శనం ఉంటుంది. ఆ తత్వదర్శనంలోంచి సమాధి స్థితి అనబడుతుంది. ఆ సమాధి స్థితి తపస్సులో అటువంటి తపస్సుని మనతో చేయించాలి అంటే ముందు రూపం. కానీ లలిత శాస్త్రం ఏంటంటే ముందు రూపాన్ని ఇచ్చింది. నువ్వు దీన్ని పట్టుకోవాలని పట్టుకున్న వాడికి మరి చలించేటువంటి అవకాశం ఉంది. పడిపోకుండా కళం చదివించారు. ఆ కళం దగ్గర పట్టుకున్న పడతాన భయం ఏమవుతుంది? బాగా
వాడికి బ్యాలెన్స్ తెలుసు. ప్రపంచాన్ని చూస్తూ భౌతికమైనటువంటి విషయాన్ని చూస్తూ ఆ భౌతికానికి అటుగా ఉన్నటువంటి ఆ పారమార్థికమైనటువంటి పరాశక్తి స్వరూపాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి వాడి మనసుకు వచ్చేసింది. బ్యాలెన్స్ నేర్పించేసింది. బ్యాలెన్స్ రాని వాడు ఒక రూపాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని పట్టుకుని ఆనందం చేసుకున్న వాళ్ళని ప్రయాణం చేస్తుంది. అంటే ఈ ప్రయాణంలో ఏం కావాలి? అమ్మవారు కావాలి, అమ్మ కావాలంటే పిల్లవాడు అమ్మ కోసం ప్రతిపించుకుంటూ ఉంటాడు. అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటుంటాడు. అమ్మ దగ్గర అయితే ఇంకేమంటారు? నిశ్చయంగా ఉంటారు. వాడికి వేరే కోరిక ఏముండదు. కోరికల నుండి ఉద్భవించేటప్పుడు దాకా అమ్మని చేరేదాకా, అమ్మని చేరేదాకా ఏ కోరికలైతే నీలో పెళ్ళుకుంటూ ఉంటాయో అమ్మని శ్రమించాలి అంటే అమ్మని పట్టుకోవాలి. అమ్మ దొరకాలి, దొరకపుచ్చుకోవాలి. అమ్మ ఎక్కడ దొరుకుతుందండి? చిన్నపిల్లాడు పుట్టాడు ఇంట్లో పుట్టిన తర్వాత వాడికి కాస్త వచ్చి 6-7 నెలలు వచ్చిన తర్వాత దాన్ని రోజు వంటగదిలో ఇంకో రూమ్లో ఉన్నటువంటి దేవతా మందిరం ఉంటుంది. ఆ మందిరంలో తీసుకెళ్తుంది. రోజు పిల్లవాడితో జేజన దాన్ని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళు వాడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్తేనే జేజన్ రోజు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తుంది? ముందరింట్లో ఫోటో ఉంటుంది అమ్మవారు, దాన్ని కూడా అంటే జేజు దండం పెట్టుకోండి. అక్కడ జేజు ఉన్నాడు, మరి ఇక్కడైనా ఉన్నాడు జేజ, మరి డౌట్ వస్తుంది. అక్కడ ఉన్నది అమ్మవారి, ఇక్కడ ఉన్నది అమ్మవారి. అమ్మ పరిచయం చేస్తుంది. ఇంకొన్నాళ్ళు వయసు వస్తుంది, గుడికి తీసుకెళ్తూ ఉంటుంది, లోపల తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మ జేజ అంటే మరి ఇంట్లో ఉన్నాడుగా జేజ, ఇంట్లో ఉన్నది జేజే, ముందరింట్లో ఉన్నటువంటి ఫోటోలు జేజే, గుడికి వస్తేనే జేజే. మరి గుడి నుంచి కాశీకి తీసుకెళ్ళాం, కంచికి తీసుకెళ్ళాం, ఇంకో అయోధ్యకి తీసుకెళ్ళాం, అక్కడ జేజే. ఇప్పుడు జేజేమయ్యాడు వంటింట్లో మొదలైనటువంటి ఆ జేజ విశ్వవ్యాపకమైంది. ఆ విశ్వవ్యాపకమైనటువంటి ఆ జేజ పరాశక్తి స్వరూపాన్ని సర్వత్రా గుడికి మాత్రమే ఆలంబన చేసుకోకుండా ప్రతి మనిషిలోనూ ప్రతి జీవుల్లోనూ కనుక చూడగలిగితే అదే మనకి అమ్మవారు చెప్పినటువంటి లలితా సహస్రనామంలో పరా ప్రసంగి మధ్యమా వైఖరి. ఆ 4 స్వరూపాలు ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని అన్ని శిలలను కనుక అమ్మవారిని చూడగలిగినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా చిద్విలాస ఆనంద స్వరూపం. అటువంటి స్వరూపాన్ని కనుక గ్రహించగలిగితే అమ్మ ఎక్కడ ఉంది అంటే అయ్యా ప్రపంచంలో అమ్మనే తక్కువ, అమ్మే ప్రపంచంగా గ్రహించు. ఈ విషయం మాట్లాడుతుంది. నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అమ్మవారి కోసం వెతుకులాడిపోయావు. వెతుకులాడుతుంటే వెతుకులాటతోనే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కనపడేదంతా అమ్మే అని గ్రహించు. ఎదురుకుండా ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచం దృశ్యం దర్పణ దృశ్యమానని తుల్యం నిజాంతర్గతం దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్య వారు చెప్పారు. అయ్యే దృశ్యంగా కనపడేటువంటి జగత్ ఏదైతే ఉందో అదంతా ఎలాంటిది? అమ్మవారు నిరంతరం జగత్తు యొక్క ఆవిర్భావం జరగాలి అని కలగలుగుతుంటారు. ఎందుకు? తన భర్తని అందరూ తెలుసుకోవాలి. ఆయన ఒక్కడే ఉన్నాడు, తెలుసుకోవడానికి ఏమీ లేదు. తనలో తను గమనించుకుంటున్నాడు. ఆ గమనించుకునేటువంటి ఆ పరాశివ స్వరూపాన్ని, ఆ సదాశివ స్వరూపాన్ని జగత్తు అనబడేటువంటి ఆయనకి విడిగా ఒకటి ఏర్పడితే ఆ జగత్తు ఆయన చూస్తుంది. ఆ చూస్తుంటే ఆయన శ్లాఘిస్తుంటే ఆయన గురించి అభిషేకాలు చేస్తుంటే ఆవిడకి ఆనందం పొందడం కోసం ఏం చేసింది? కదిలినప్పటికీ ఏమైంది? ఆయనలా ఉన్నటువంటి నిరాకార స్వరూపం సగుణ సాకార స్వరూపంగా జగత్తుగా ఒకటిగా ఉన్నది రెండుగా విడబడింది. ఆ రెండుగా విడబడినప్పటికీ ఏమైంది? ఎలా విడబడింది? శంకరాచార్య వారు గమ్మత్తుగా చెప్తారు. రోజు అమ్మవారి అయ్యవారికి పాదాలు కడుగుతున్నారు. ఆ కడిగినప్పుడు అయ్యవారి కోరిక ఏమిటి? అమ్మవారి ముఖమండలం కడుగుతారు. ఆవిడే తలకాయ చేసుకుని కాళ్ళు కడిగేసుకుంటారు. ముఖమండలం పట్టుకోగానే సిగ్గుతో ఆయనలో వెళ్ళిపోయి హృదయంలో కలిసిపోతుంది. ఎందుకంటే సదాశివ పరబ్రహ్మము అంటే పరా అనబడేటువంటి పరబ్రహ్మము, ఆయనలో ఉండేటువంటి శక్తి రెండు వేరు పదార్థాలు కాదు, రెండు ఒకటిగా ఉండేటువంటి పదార్థాలు. శక్తి వేరు మనం వేరా కాదు కదా, రెండు కలిపితే స్వరూపం ఏర్పడుతుంది. ఆయన ఆవిడ శ్లాఘిద్దాం అనేటప్పటికల్లా ఆయన చేరిపోతుంది. ఆయన పూజిద్దాం అనేటప్పటికల్లా మనం విడిగా వచ్చి ఆయన పాదసేవ చేసుకుంటుంది. ఆ పాదసేవ చేసినటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని గ్రహించాలని ఎప్పుడైతే ఆవిడ మనస్సులో తాను అనేక అమ్మవారనేటువంటి సంకల్పం వచ్చిందో ఆయన వెంటనే ఓకే చేసేసారు. తాను చెల్లించాడు. ఆ స్పందనకి అనుగుణంగా కదిలేటప్పుడే ప్రపంచం ఏర్పడింది. ప్రపంచం ఏర్పడిందంటే ఎక్కడ ఏర్పడిందా? నేను ఈ మాట ఒప్పుకుంటున్నాను అప్పదాకా ముఖం దాచుకునేటువంటి అమ్మవారు ముఖాన్ని అయ్యవారికి అందించేది. దాని చుట్టుకాన్ని పట్టుకుంటారు. చెప్పేటప్పటికి ఏమైంది? అయ్యవారి యొక్క ముఖమండలం మన ఇంట్లో అద్దాలు ఉంటాయి. గోడలకి వాల్మౌంట్ చేసినటువంటి అద్దాలు ఎలా ఉంటాయో చిన్న చిన్న అద్దాలు ఇలా చేతిలో కింద వచ్చిన హ్యాండిల్ లాగా ఉంటుంది. ఆ హ్యాండిల్ పట్టు అద్దం ఇలా పట్టు కాస్త మనం ఫైనల్ టచెస్ చేస్తూ ఉంటాం. అలా అమ్మవారి యొక్క చుట్టుక ప్రాంతం ఆ అద్దానికి హ్యాండిల్ లాగా ఉంది. ఆ చుట్టుక ప్రాంతాన్ని పట్టుకుని అది లేపారు. ఈయన ముఖం అందులో కనపడుతుంది అమ్మవారు. ఈయన ముఖం అందులో ప్రతిబింబిస్తూ ఉంది. ఉన్నది ఆయన ప్రతిబింబిస్తూ
ప్రపంచము ఈ రెండింటికి విశ్వం దర్పణ దృశ్యమానది తుల్యం నిజాంతర్గతం. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా? ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నది అనేకంగా కనపడుతుంది. అనేకంగా ఉన్నదాన్ని ఉన్నదంతా ఒకటే అనేటువంటి స్థితికి ఎప్పుడైతే తెలుసుకుని చేరుకుంటాడో అటువంటి వాడు జీవన్ముక్తుడు. అటువంటి స్థితికి అందించేటువంటి ఆ అమ్మవారి యొక్క అటువంటి తత్వాన్ని తెలుసుకో, దానికోసం శ్రమించమయ్యా అంతే తప్ప జీవితాంతం ఎక్కడో అమ్మవారిని ఆ స్తోత్రం చదవాలి, ఈ స్తోత్రం చదవాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి పరిగెడుతూ ఆ పరిగెడుతూ పోతే ఆయాసం ఉంటుంది, కాలహరణం అవుతుంది తప్ప నువ్వు ఏది సాధించాలో, దేనికోసం జగత్తులోకి వచ్చావో దాన్ని సాధించకుండానే జగత్తును వదిలి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యాల్లో సృష్టి స్థితి లయ అనేటువంటి 3 రోడ్లో పడిపోయి తిరిగిపోతుంది. ఈ జన్మ మరణ చట్రంలో పడి తిరిగిపోతూ ఉంటావు. కనుక ఆ చట్రం నుంచి బయటికి రావాలి. చేయగలిగింది ఏమిటి? దేని నుంచి వచ్చావో దాన్ని చేయాలని అనేక నిష్ఠతో ప్రార్థన, దాన్ని స్తోత్రం భావిస్తూ, ఆ స్తోత్రాన్ని భావిస్తూ పోయి అందులో ఉన్నటువంటి ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ సృష్టి స్థితి చేసేటువంటి తల్లి తన 3 కళల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర అకార మకార స్వరూపాలుగా ఉంటూ ఈ 3ని తన కంటి సైగ చేసి చేయగలిగినటువంటి తల్లి కామాక్షి అనేటువంటి నా ఆవిడ ఎందులో వచ్చిందని చెప్పినాం? చిదగికుండ సంపూత. దేనికోసం వచ్చింది? దేవకార్య సముద్రత. ఎలా వచ్చింది? దానికి కావాల్సిన విషయాలని చెప్తున్నాం. చతుర్భాగ సహస్రాభ, చతుర్భాగ సంహిత, ఇవన్నీ చెప్తాం. వీళ్ళంతా మొత్తం ఉండడం పాటే. ఆవిడ ఎందుకు వచ్చింది, ఎలా కనపడింది, అందులో ఉన్నటువంటి తత్వస్వరూపం ఏమిటి, దాన్ని దేనికోసం దేవతని ఉపయోగించుకున్నారు. ఆ భండాసుర వధ అయిపోయింది. వధ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతుందో కావాలి. ఆవిడ వచ్చి ఆవిడ అంది, అయ్యా భండాసుర వధ అయిపోయింది, నా లోకానికి నేను వెళ్తాను. ఇంతసేపు చిదగికుండంలో నుంచి వచ్చావు, మమ్మల్ని రక్షిస్తామని మేము చూస్తున్నాం. అక్కడ దేవతలు ముళ్ళు అందరూ కూడా అంటున్నారు, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు చిదగికుండం నుంచి వచ్చావు అంటున్నా. అంటే ఇది నా నిజస్థానం కాదైనా మిమ్మల్ని అనుగ్రహించడం కోసం ఇందులోకి వచ్చాను. వచ్చిన దాన్ని నాకు శాశ్వత స్థానం ఉంది. ఆ శాశ్వత స్థానంలోకి నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ నా యొక్క రూపాన్ని, ప్రతిరూపాన్ని ఉంచేసి వెళ్తాను. ఆ ప్రతిరూపం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. నా శక్తిని ఇక్కడ కొంత ఉంచేసి వెళ్తాను అని. అమ్మ ఉంచేసి వెళ్ళు, అది ఎలాగో కావాలి నాకు, కానీ నేను తెలుసుకున్నాక నీ గురించి పూర్తిగా అర్థం అవ్వాలనేటువంటి కోరిక మనం వస్తుంది. అది అంటుంది కదా, మీరందరూ నాతో పాటు రండి తప్ప ఈ భూలోకంలో ఈ విశ్వంలో జరిగినటువంటి ఈ మహాద్భుతమైనటువంటి భండాసుర వధ జరిగిన తర్వాత అమ్మవారు అన్ని లోకాలు దాటుకుంటూ తన సేనలతో మణిద్వీపానికి ప్రయాణం. ఆ మణిద్వీపానికి ప్రయాణం ఏమిటి? ఈ వెనకాల ఈ రాజులు మొత్తం ఉన్నటువంటి మునులు, ఎత్తులు, వాళ్ళతో దేవతా గణాలు, ఆయా విశ్వానికి సంబంధించిన బ్రహ్మలు, విష్ణులు, మహేశ్వరులు, రుద్రులు, ఈశాన్యులు, వీళ్ళందరూ కూడా ఆ మణిద్వీపానికి ప్రయాణం అమ్మవారితో పాటు ప్రయాణం. ఇదంతా చూసి మిగతా విశ్వాల్లో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ కూడా ఉత్సాహం వచ్చింటారు. ఈవిడ తన స్వరూపాన్ని అందరినీ చూపిస్తానంటుంది. మనం కూడా వెళ్ళిపోతాం, ఈ గుడిలో వెళ్ళిపోతాం, మనకు కూడా అమ్మవారికి నిజతత్వం తెలుస్తుంది అంటారు. ఆ భండాసురం మళ్ళీ మన విశ్వంలో పూర్తి కదా అమ్మదాసం అవుతుంది. కొట్టాలని కోరుకోలేదు. ఆ భండాసురం వధ చూసామంటే మనలో ఉన్నటువంటి ఆ జడత్వం అనేది నశించిపోతుంది. ఆ నశించిపోయిన తర్వాత చైతన్యం వైపు ప్రయాణం చేయాలి. ఆ చైతన్యం మణిద్వీపం వైపు వెళ్ళాలి. అందరూ ప్రయాణం అప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు? ఆ అద్భుతమైనటువంటి మణిద్వీపంగా వెళ్ళారు. ఆ మణిద్వీపంలో ఉన్న రకరకాల వనాలు ఉన్నాయి. అన్ని వనాల్లో దాటారు, లోపలికి వెళ్ళారు, చింతామణిలోకి వెళ్ళారు. ఆ చింతామణి బ్రహ్మాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహా శివకామేశ్వరాంతస్థ శివ స్వాధీనవంతం. వారి నామ శివకామేశ్వరుడు ఉన్న అంశం మీద కూర్చుని కదా, కూర్చుని మొత్తం జగత్తులంతా కూడా అనుసైగలతో శాసిస్తూ అటువంటి తల్లి యొక్క దర్శనం చేస్తారు. ఆ తల్లి యొక్క దర్శనం చేయడంతో పాటు అమ్మ యొక్క ఆవిర్భావం ఏంటని చెప్తున్నాను. అమ్మ యొక్క నిజలోకాన్ని గురించి తెలుస్తుంది. ఆ నిజలోకం ఎక్కడుంది? శివకామేశ్వరాంతస్థ శివాస్వాధీనవంత సుమేరు మధ్యశృంగస్థ శ్రీమండగర్భాంత చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఇలా ఒక్కో స్వరూపాన్ని చెప్పుకుంటారు. వ్యాసుల వారు లలితాసహస్రనామాన్ని అందిస్తూ ఈ వివరణ అంతా ఇచ్చి అమ్మవారు ఎక్కడుంది? చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ అక్కడ కామాక్షి కామదాయినిగా ఉంటుంది అని చెప్తారు. వ్యాసుల వారు లలితాసహస్రనామంలో ఈ విషయాన్ని చెప్తే సౌందర్యహత శంకరాచార్య వారే చెప్పారు. సుధాసింధోర్ మధ్యే సురవిట వివాటి కొరిపుతే మణిద్వీపే నీకోపవల్లది చింతామణి శివాకారే మంచే పరమశివ పర్యంత నిలయాం జగత్తిత్వాం ధన్యాః తగిచన చిదానంద హరి. ఈ సుధాసాగరం అనేటువంటి ఎలా ఉంది? ఉపాసకుల
వాడికి ఆ భావనా తరంగాలలోనే శాశ్వతమైనటువంటి తక్కువ నిష్ఠని అందించగలిగేటువంటి శ్లోకాలు సుందరకాండ శ్లోకాలు. సముద్రంలో మొదటిసారి వెళ్ళాం, అల మీద వస్తుంది, కాస్త 5-10 నిమిషాలు అయ్యేదాకా కాస్త భయమేస్తుంది. కాస్త అలలు తాకిన శరీరానికి అలవాటై దాన్ని ఎంత స్థాయిలో అడ్డుకోవాలో శరీరానికి అర్థమైన తర్వాత ఆ అల వస్తూ ఉంటే దానికి ఎదురు వెళ్ళి ఆనందాన్ని పొందుతుంది. ఆ ఎదురు వెళ్ళి ఆనందాన్ని పొందుతూ చివరికి ఏం చేస్తాం, ఆ అల తగులుతుంటే కూడా కదలకుండా నిశ్చలంగా ఉండేటువంటి స్థితి ఆస్వాదించడానికి రెడీ ఉంటుంది. అలా ఈ భావతరంగాలతో భక్తి పారవస్యాన్ని పెంచుతూ ఆ భక్తి పారవస్యంతో అమ్మ యొక్క తపస్సు ఎలా చేయాలనేటువంటి దాన్ని ఈ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి జగత్తులోనే ఉంటూ ఎలా సాధ్యం అనేటువంటి శంకరాచార్య దానికోసం ఏం చెప్పారు, సుభాషిభవం మధ్య అమ్మవారినటువంటి సముద్రం ఏమిటి, వాళ్ళ ఉప్పు సముద్రాలు మనందరికీ తెలుసు. కానీ అమ్మ సముద్రం ఏమిటి, అమృత సముద్రం. సముద్రం అంటే మొట్టమొదటి మీనింగ్ ఏమిటి, ఇన్ఫినిట్, దాని అంతం అలాగే చాలా లోతైనటువంటి గహనమైనటువంటి ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి ఆ ముఖ్యమైన రహస్యమైన అతి లోతైన అతి విస్తారమైన ఇన్ఫినిటీ అనేటువంటి అంటే అంతము లేనటువంటిదైనటువంటి ఆ సముద్రం దేంతో ఉంది, అమృతమయమైనటువంటి స్థితి తనలో కూర్చుకొని ఉంది. అమృతము అంటే అర్థమేంటి, అమృతం తాగితే చిరంజీవులు అయిపోవచ్చు అనుకోండి. అంటే అమృతం తాగితే చిరంజీవత్వం వస్తుంది అంటే ఏంటి, మరణం ఉండదు. అంటే అమృతం తాగితే మరణం లేదు అంటే మరణం వల్ల వచ్చింది దుఃఖం, దుఃఖం పోతుంది. అంటే అమృతము అంటే అర్థమేంటి, దుఃఖరహితమైన స్థితి అంటే సుఖం. ఆ సుఖంతో నిండినటువంటి సముద్రంలో ఉంది. ఆ సుఖం ఒక్కడైనా అమృతం అంటే కాదు, జీవన్ముక్తిని అందించగలిగేటువంటి తపోనిష్ట అనబడేటువంటి ఒక సాధన సమూహాన్ని అమృతము. ఆ సాధనలు చేసేటువంటి వారికి అమృతపానం అని నవావరణ పూజలు చేసేటువంటి వారికి ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత పూజలు చేసి ఆ పాత్రలు పెడతారు. అందులో అమృత పాత్రలు చేసేటువంటి కర్తలు చేసిస్తారు. దాన్ని ఏం చెప్తారు, ఈ 3 ముద్రలతో తీసుకోండి. రామాక్షి వైభవం అంటారంటే ఈ 3 ముద్రలోనే ఇలా తీసుకోవాలి. దాని మధ్యలో అమృత పాత్ర ఉండాలి. అమృత పాత్ర తీసుకుని ఒకే గుడితో వేయాలంటే రుచి బాగుందంటే ఎవరి మీద కావాలంటే ఒక గుడితో లోపల వేసేసుకోవాలి. ఆ అమృతము ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుధాసింతో అక్కడ ఏం చేశాడు, బిందు త్రికోణ దశకోణ దశారమైనటువంటి ఆ మొత్తం శ్రీచక్రాన్ని అమ్మవారి యొక్క స్వరూపంగా, అమ్మవారి యొక్క నిలయంగా, అమ్మవారి యొక్క అత్యద్భుతమైనటువంటి యంత్రంగా భావిస్తూ శ్రీ విద్య అంతర్గతమైనటువంటి మంత్రాలతో దానంతా జీవ చైతన్య స్వరూపంగా తీసుకొచ్చి అమ్మవారి యొక్క పాదాలు శిరస్సు నుంచి పాదాల దాకా ఉన్నటువంటి స్వరూపాన్ని ఆ బిందువులతోనూ త్రికోణాలతోనూ వృత్తాలతోనూ చతురస్రాలతోనూ ప్రేరేపణ చేసుకుంటూ అందులో ఉన్నటువంటి తత్వవైభవాన్ని స్వీకరించి అమ్మ శరీరానికి అభిషేకం చేసినటువంటి అభ్యర్థ జలాన్ని అమృతపానంగా చేసినటువంటి కర్తకిస్తూ ఉంటారు. అది తాగితే ఏం జరుగుతుంది, అమ్మ శ్రీ పరాభట్టారిక దేవత పాదోదకం పావనం శుద్ధి. ఈ పాదోదకం ఏదైతే శరీరాలందరినీ తాకి పాదాన్ని తాకి ఈ దాకా వచ్చిందో ఆ పాదోదకం ఏమైంది, తమ సమస్తమైనటువంటి తీర్థ జలాలను తనలో ఉంచుకుంది. ఆ తీర్థ జలాలు వచ్చి అరచేతిలో పడ్డాయి. అరచేతిలో పడ్డటువంటి ఆ తీర్థ జలాలు ఒకసారిగా మీ లోపల ఉన్నటువంటి తీర్థంలో కనిపిస్తుంది. తీర్థం లోపలికి వెళ్ళడం ద్వారా లోపల మాంసంతోనూ రక్తంతోనూ సప్తధాతువులతో నిండిపోయినటువంటి దేహం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆలయం కింద పడుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి రక్తమాంసాలు సప్తధాతువులన్నీ కూడా ఒక అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవుడు ఎలా పడితే అలా, ఎలా తింటే అలా, ఎలా పడుకుంటే అలా జీవుడితో పాటు మమేకమైపోయినటువంటి సప్తధాతువులు ఒక్కసారి అమృతమైనటువంటి ఆ తీర్థంలోకి వెళ్ళినప్పుడల్లా చైతన్యాన్ని పొంది ఈ జీవుడితోనే ఉండిపోలేదు, జీవుడికి మించి నేను ఉన్నాను, జీవుడు తర్వాత కూడా నేను చేసేటువంటి కర్మలన్నింటినీ తీసుకువెళ్ళి ఇంకో జన్మలోకి నేను అడుగుపెడుతూ ఉంటాననేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ సప్తధాతువులు మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆమడి ద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క సేవ చేసుకున్నాడు. బయట ఎంత ప్రపంచం ఉన్నదంతా నీ లోపల లేని నీకు బయట కనపడడానికి అవకాశం లేదు. బయట ఉన్నదంతా నీ లోపల ఉండి తీరాల్సిన అవసరం ఆ విశ్వం దర్పణ దృశ్యమానగలి అనేటువంటి దక్షిణామూర్తి శ్లోకం ద్వారా తెలుస్తుంది. కనుక అటువంటి తల్లి ఏం చేస్తుంది, ఇప్పుడు మొత్తం ఇన్ఫినిట్ అనబడేటువంటి ఒక భాగంతో ఏ అమృత సముద్రం అయితే ఉందో అమృత సముద్రం మధ్యలో ఉంటుంది. అమృత సముద్రం మధ్యలో ఉంది అంటే మీలో ఉన్నటువంటి సకలమైనటువంటి కోరికలను, సకలమైనటువంటి సంకల్పాలను కూడా అమృత సరస్సు అంటే అమృత సరస్సుని దాటు అంటే నీకు ఉన్నటువంటి కోరికలు, నీకు ఉన్నటువంటి విషయాలు, భోగలాలసలు, నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నాకు
చక్కగా మొత్తం కాలంతా తిరుగుతూ ఉండాలి, నేను ఏది పడ్డదంతా బంగారం అయిపోతూ ఉండాలి. మనిషి ఉండే కోరికలు ఇవే కదా. నేను వంట చేసిన రుచిగా ఉంటాను, నేను చేయగలిగితే అందంగా ఉండాలి, నాకు ప్రపంచంలో అన్నింటికన్నా మంచి చీరలు నా ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడూ నా ఇంట్లో 7 వారాలుగా ఉన్నా సరే ఇంకా అసలు ప్రతి పండుగకి ఇవే కదా కోరికలు. ఎందుకు ఇష్టమించాము కనుక ఇవన్నీ దాటుకుంటూ సముద్రం దాటాలని ఏం చేయాలి? తెడ్డు వేసుకుంటూ. ఆ తెడ్డు వేయడానికి ప్రతిసారి తెడ్డు ముందుకు వేసి వెనకానికి లాగుతున్నావు నీటిని అంటే ఒక్కొక్క కోరికని దాటుకుని ముందుకు వెళ్తున్నావు. అన్ని కోరికలు భౌతికమైనటువంటి విలాసాలతో కూడుకుని ఉంటాయి. అన్ని కోరికల్ని దాటి వెళ్తే తప్ప అమృత సాగరం మధ్యలో ఉన్నటువంటి తన యొక్క ఆ మణిద్వీపానికి జరగకేటువంటి అర్హత పోయి మణిద్వీపం దాకా వెళ్ళావు. అక్కడ మణిద్వీపం నీపోపవనవతి చింతామణి, నీపోపవనవతి నీప ఉపవనం. 9 రకాల వనాలు ఉన్నాయట. 5 రకాలైనటువంటి ఆవరణ మీద 9 రకాల వనాలు ఉన్నాయట. అందులో మెట్టతాంబలతో కూడుకునేటువంటి వనాలు ఉన్నాయి, కమలాల పద్మాలతో కూడుకునేటువంటి వనాలు ఉన్నాయి. దాంతోపాటు దేవతా వృక్షాలు, దేవతా పుష్పాలతో కూడుకునేటువంటి మూలికా వనాలు కూడా అనేకంగా ఉన్నాయట. కొన్ని వనాలు వాటికి రత్నవైఢూర్యాలు కూడా కొలుసుకునేటటువంటి వనాలు ఉన్నాయట. అటువంటి వనాలన్నింటినీ దాటుని ఇంకా ముందుకు వెళ్ళాయా. ఎందుకు అవన్నీ చెప్తారు? ఏమన్నా అక్కడ మణిద్వీపానికి వెళ్ళడం తేలికైన విషయం ఉంది అంటారంటే నిజమా? అసలు మణిద్వీపము, సుఖాసాగర్ ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు దానికోసమే తత్వ విజ్ఞానం వైపు, తత్వ ఆలోచన, తత్వం వైపు వెళ్ళిపో. ఇంకా సుధాసింహం శ్లోకం చదువుకో. శంకరుల యొక్క హృదయాన్ని గ్రహించే ప్రయత్నించి నీ కోరికలను దాటి ముందుకు వెళ్ళు. మణిద్వీపం వచ్చిన మణి అంటే అర్థం ఏమిటి? నీ మనస్సే మణి, చింతనలు చేసేటువంటిది చింతామణి. అంటే ఏ సంకల్పాలు నీలోకి వస్తాయో ఆ సంకల్పాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి అమ్మవారిని పట్టుకోవాలనేటువంటి ఆ భావన లహరి. లలితా సహస్రంలో మొట్టమొదటి నాలుగు లహరి, రెండోది భావన లహరి. భావన ద్వారా అమ్మవారిని పట్టుకుంటున్నాం. ఆ భావన లహరియే నీలో ఉన్నటువంటి మణిద్వీపం. ఆ మణి ఏం చేస్తుంది? నువ్వు ఏది కోరుకుందో ఇస్తుంది. మణి ఏం చేస్తుంది? స్వయం ప్రకాశత్వం. మణి ఏం ఇస్తుంది? శక్తిని ఇస్తుంది. మణి ఏమి ఇస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ స్థాయి దాకా నువ్వు వెళ్తే నీకు ఐశ్వర్యం వస్తుంది, దాంతోపాటు శక్తి వస్తుంది. దేన్ని పొందాలో దాన్ని పొందేందుకు కావాల్సినటువంటి యోగ్యత వస్తుంది. అవి వచ్చినా దాన్ని అనుభవించినా నువ్వు కేవలం రాజర్షి అయినటువంటి జనకులు ఎలా ఉండేవాడో అలా ఉండవు. అన్నింటినీ అనుభవించు, కానీ శాశ్వతం అనుకోకు. నువ్వు శాశ్వతం అనుకో, అంతకన్నా కాదు. అవి మిగిలిపోతాయి. నువ్వు రాళ్ళు లోపల కనుక నువ్వు మాత్రం ఉండడానికి అవకాశం. అవునా కాదు? ఎన్నో దేశాలు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్నో రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. అందరూ రాజులు ఉండిపోయారా? అన్ని రాజకీయ వ్యవస్థలు ఉండిపోయినాయా? అప్పటి దేశాన్ని, అప్పటి కాలమాన పరిస్థితుల్ని దాటుకున్నటువంటి మనం జీవిస్తున్నటువంటి దేశాల్లో మారినాయి. ఆ రాజులు ఇప్పుడు లేరు, ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు, కానీ వీడు ఉండిపోయింది ఉంది ఈ పృథ్వీలో ఉండిపోయేటువంటి దాన్ని శాశ్వతంగా భావించు. కానీ ఇదే జగన్ మనసు. కనుక నువ్వు ఏ కోరికలైతే కోరుకుంటే ఇక్కడ రాకపోవచ్చు, అవన్నీ కూడా నీకు వదిలిపెట్టిపోతాయి. కాదు నువ్వు వాటిని ఇక్కడ వదిలేసే హస్తాలతో బయట. నువ్వు పోయిన రోజున నీతో పాటు కిలో బంగారం పెట్టమన్నారండి మా నాన్నగారు. ఆయన పోతే పాపం చాలా కష్టపడి సంపాదించారు కదా. ఆయన నిజంగా ఎవరు ఇచ్చినటువంటి ఆస్తివాసం కాదు కదా. మా నాన్నగారు 1 కిలో బంగారం ఆయనతో పాటు పెట్టమన్నారు అనేసి దహనం చేసేటప్పుడు లేక అతను పెట్టి లోపల దాని ఏమంటారు అమ్మేసేటప్పుడు 1 కిలో బంగారం పెడతామా? నిజంగా దీనికే సరదాగా చెప్తుంది. ఒక ఆమె ఉండేది పాపం 25 ఏళ్ళు. ఆ ఊళ్ళో తుడు అప్పటికి 4 పెళ్లి చేస్తుంది. విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ విపరీతమైన ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తి కోసం పాపం ఉన్నాయో చాలా దారిద్ర్యాన్ని అనిపిస్తుంది. ఆస్తిపాస్తులు అన్ని మీద వ్యామోహం. ఆయనకి అప్పటికే 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ఎన్నాళ్ళు తాను చిన్నదైనా సరే ఆ వృద్ధుని వివాహం చేసుకోవడానికి రేపు ఎందుకు తన కుటుంబం కూడా కాస్త ఆర్థిక వ్యవస్థ కాస్త బాగుపడుతుంది, నేను ఒకదాన్ని నా జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే అయిపోతుందని చెప్పేసి ఆ వృద్ధుని వివాహం చేస్తాను. ఆ వృద్ధుడు కొంతకాలానికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఎవరికైనా సెట్ అయిపోయారు. ఇంత పెద్ద ఆస్తి, కోట్ల డబ్బులు తన ఇంట్లో ఉన్నటువంటి తన తమ్ముని వాళ్ళని సెటిల్ చేసేస్తుంది. చివరికి అది ఏమైపోయింది? ఆ ఇల్లు, ఆ ఆస్తి ఎవరికి కాకుండా నాకే వెళ్ళిపోవాలనే కోరిక చేసి ఒక పిల్లలు ఆవిడ 80 ఏళ్ళు వచ్చింది. 80 ఏళ్ళు వచ్చాక మొత్తం నన్ను ఏ డబ్బాలో అయితే వేసి మూత పెడతారు ఆ డబ్బాతో పాటుగా మొత్తం నా యావదాస్తిని కూడా రూపాయి బెజ్జం ముచ్చం ఏదైనా అటు ఇటు పోకుండా మొత్తం నాకు తీసుకొచ్చేసరి నా చివరి కొరకు దీన్ని అతిక్రమిస్తే మాత్రం కుదరడానికి వీళ్ళలేదు. దీనికి నాకు ప్రశ్నలు పెడతాను. సరిపోతే వాళ్ళందరినీ ప్రశ్నలు పెట్టి వాళ్ళ పని ఏంటంటే జరగవలసినటువంటి దాన్ని యథార్థంగా జరిగేలా చూడాలి. ఈరోజు పిల్లలందరూ వచ్చారు.
నాన్నగారు ఆయన సంపాదించుకునే డబ్బు ఆయనకు ఉండకుండా ఈవిడెవరో మధ్యలో వచ్చి అనుభవించి వీళ్ళనాడు ఉండేశారు. తన కుటుంబాన్ని తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఇప్పుడే దీపావళి ఒకటి బాధ వచ్చేసింది. ఈరోజు సాగుతున్నారు ఏంటమ్మా ఏమైనా ఇంట్లో మాట్లాడుతున్నారంటే అవన్నీ మాకు కోపం లేదండి, కానీ ఈ వ్యామోహం ఏదైతే ఉందో ఆవిడ మత మాత్సర్యం కింద మనపోయింది. ఇప్పుడు తనతో పాటు యావరాశి జీవులు ఉన్నవాళ్ళందరేమో వీళ్ళు పడగొట్టేసేద్దాం, అన్నింటినీ రేట్ చేసేద్దాం, మొత్తం ఆ డబ్బులని మోడీగా పెట్టేసి అందరూ పెట్టేద్దాం అంటున్నారు కదా. మాకు జీవితాన్ని మేము అనుభవించేద్దాం అని నాన్నగారు రాస్తారు. ఆ సాగు సరే అమ్మ చిన్నగా నమ్మగారు మమ్మల్ని తీసుకెళ్ళారు, విషయం చెప్తారు. మొత్తం వాళ్ళు ఆయన తీసుకొచ్చారు, ప్రతిదానికి వీలు రాయించారు. అన్ని కలిపి ఆ రోజుల్లోనే 100 కోట్ల ఆస్తి. ఆ 100 కోట్లకి సంబంధించినటువంటి ట్రస్టీ నలుగురు ఉన్నారు. ఓ చెక్కు తీసుకొచ్చారు, దాన్ని 100 కోట్లు సైన్ చేసేసారు. ఆ ట్రస్టీ నలుగురు ఈ చెక్కుని సైన్ చేయాలి. చేసేసిన ఆ 100 కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి కాగితాన్ని తీసుకెళ్ళి ఆయన పరిచయంలో పెట్టారు. ఆ 100 కోట్లు లోపల పక్కన వచ్చేసారు. ఉన్నదంతా ఇక్కడ ఉన్న ఆస్తి 100 కోట్లది ఎందుకున్నా కనపడుతూనే ఉంది. దాన్ని అనుభవించడానికి పిల్లలు కనపడుతూనే ఉన్నారు. దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఉన్నటువంటి మనిషి మాత్రం ఆ కాగితం చిక్కు కాగితాన్ని దాన్ని నలుగురు విలువలేనటువంటి మనుషులు పెట్టినటువంటి సంతకంతో తనతో పాటు ఉంచుకుని దీంతో నేను ఆనందిస్తున్నాను, ఇదంతా నాది అనేటువంటి వ్యామోహంతో ఆ భూమిలో పెట్టి మళ్ళీ ఎలా ఉంటుంది. అదే కాగితాల మధ్యలో చదువుకుంటున్నాం కర్మ సిద్ధాంతం. దేన్ని ఆలోచిస్తూ ఏది కావాలని వెళ్తావో అదిగా పుడతావు. అయితే నేను డబ్బులు ఆలోచిస్తూ చచ్చిపోతే నేను డబ్బు చేతిలో పట్టుకోలేకపోతే నేను కూడా డబ్బు మధ్యలో పుడతానేమో అనుకుంటే చాలా మంది అలా చేసుకుంటారు. చెప్పడానికి బాగుండదు కానీ నేనే చేశాను వాళ్ళు. ఆ డబ్బు చేతిలో పట్టుకుపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ చేతిలో డబ్బు ఉంది, దాన్ని అనుభవించే స్థితిలో నువ్వు ఆల్రెడీ నువ్వు మృత శరీరంగా పడిపోయినావు. అంటే దేని మధ్యలో నువ్వు ఉంటే దాన్ని ఉపయోగించుకోకుండా దాని విలువ తెలుసుకోకుండా ఉంటావు, ఆ విషయంగా ఉంటావు. అయితే చదువుకుంటా పోతావు, దాన్ని సాగిపోతావు. అవునా కదా? కానీ ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఇప్పుడు నీకున్నది ఏమిటి? నీ కోరికలు, నీ ఆవేశాలు, ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి నీ గొప్ప వరం లేవా? నీ వనాలన్నింటినీ కూడా దాటు. ఇవన్నీ శాశ్వతం కాదు. ఆ శాశ్వతమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో శాశ్వతైశ్వర్య సర్వదా శంకుమోహిని అమ్మవారు. ఆ శాశ్వతైశ్వర్యాన్ని నీకు అందించేటువంటి ఆ శాంభవి ఏదైతే ఉందో అటువైపు అడుగులు వేస్తూ అశాశ్వతమైనటువంటి విషయాల కోసం నువ్వు వెంపట్లాడు. అశాశ్వతాలన్నింటినీ వదిలే శాశ్వతత్వం నువ్వు ఆవరిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ శాశ్వతత్వం వైపు అడుగులు వేస్తూ అందుకే నీ వనాలు దాటిస్తుంది. అన్ని వనాలు దాటి ఒక్కొక్కటి చోటేం చేస్తాం? ఒక ఎడారి దాటుకుంటాం. ఎడారి మధ్యలో పెద్ద గంగలు మరి పెద్ద బంగారు గంగలు దీనింత బంగారు కూడా పెట్టేసుకుంటాం. ఇంకా ఎడారి దాటుతున్నాం చూసే ఒక గంట పోయిన తర్వాత ఓపుతుంది, సగం బంగారం వేస్తాం. ఇంకా మనం ప్రయాణం చేస్తాం. ఇంకా చచ్చిపోతుంది, బతికింటే చాలా వాళ్ళు ఒక్కొక్కటి వదిలేసుకుంటారు. చెట్టు చోటికి ఎడారి అవ్వకుండానే వాళ్ళు జీవుల యొక్క జన్మ పరంపరాగతమైనటువంటి విధి విలాసం కర్మ సిద్ధాంతం ఇవన్నీ కానీ ఇన్ని వనాలు దాటిన తర్వాత అమ్మని చూడాలనేటువంటి కోరికతో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చాక బంగారు ద్వీపం ఉండండి, అందులో ఆ అమృత సముద్రం అంటండి. అమృత సముద్రం దారిలో ఉన్నటువంటి అంతా కూడా బంగారంతో నిండుకునేటువంటి ఇసుకట. ఆ ఇసుక దాటిన తర్వాత వజ్రాట, వాణిజ్యాట, వైడూర్యాట, ఆ మణిద్వీపం గురించినటువంటిది పద్దెలు పట్టుకోగానే అందరం ఆశపోతూ చదువుకుంటాం. మహాశక్తి మణిద్వీప నివాసం ముల్లోకాలలో ఉన్నటువంటి తల్లి అనుకుంటూ మొత్తం అస్తోత్రం మణిద్వీప వర్ణని చెప్తూ ఉంటాం. ఆ మణిద్వీప వర్ణన ఎంతటువంటి మన మనసు ఏమవుతుంది? అమ్మవారిని భావిస్తుందో లేదో తెలియదు. వజ్రాన్ని, మాణిక్యాన్ని, ఆ బంగారు వేదని, ఆ ఇసుకని వీటన్నిటిని గౌరవిస్తూ ఉండిపోతుంది. మనసు అక్కడే అయిపోతుంది. లోపల అమ్మవారిని చేరేదాకా మనసు లేదుగా ఉంటుంది. కనుక అమ్మవారికి శంకరాచార్య ఏం చెప్తారు? ఆ సుధాసిద్ధులు మధ్యలో ఉన్నటువంటి ఆ మణిద్వీపం చేరాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఆ ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటే మణిద్వీపం గురించి ఆలోచిస్తాం. అమ్మవారి నామాన్ని నోడుతూ ఉంటావు. అమ్మా కథను అమృత పుణ్యం నీ గురించినటువంటి ఒక స్తోత్రాన్ని చదవాలన్నా, ఈ నామాన్ని నోటితో అనాలన్నా, నీకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రూపాన్ని దర్శించాలన్నా, స్తోత్రం నీకు నమస్కారం చేయాలన్నా కథం అమృత పుణ్యం. ఎన్ని జన్మల పుణ్యమే ఇంతవరకు చేసుకుంటే ఈ అదృష్టం నాకు వచ్చింది. ఈ అదృష్టం వచ్చిన తర్వాత ఈ అదృష్టాన్ని భౌతికమైనటువంటి భోగ ఆలోచన కోసం వదలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మువ్వలపడేటువంటి శాశ్వతైశ్వర్యం వైపుకి నా ప్రయాణం సాగుతుంది. ఆ శాశ్వతైశ్వర్యం వైపు ఎప్పుడైతే నా ప్రయాణం సాగుతుందో శాశ్వతి అనేటువంటి ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి అసలైన కామాక్షి
అటువంటి కామాక్షిని నమస్కరించుకోవాలని నువ్వు ఏం చేయాలి? సుధాసింధోన్మధ్య సురభితపి వాటి పరిమితే మణిద్వీపం. ఇప్పుడు మణిద్వీపం దాకా వచ్చాం. మొదలైన ఎలాంటివి? చింతామణి. ఒక చింతామణితోనే సమస్తమైన కోరికలు తీరుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం అమ్మవారి ఇల్లంతా చింతామణి కోరికలు, అన్ని చింతామణులు. నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఒక చింతామణి చేర్చగలిగితే మరి ఎన్ని చింతామణులతో ఉన్నటువంటి ఆ గృహం నీకేమిస్తుంది? నువ్వు కోరుకున్నవి నీకు తెలుసు, నీకు కావాల్సింది నీకు తెలియదు. అమ్మవారు పిల్లవాడు అంటున్నాడు, అమ్మ నాకు చాక్లెట్ కావాలి. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలి సార్, ఫస్ట్ ఒక 3 స్టార్లు రావాలి, 5 స్టార్స్ రావాలని చెప్తారు. పిల్లలకి మంచి గ్రేడ్ అయినా టీచర్స్ ఏం చేస్తారు? చేతి మీద ఒక 2 స్టార్స్ ఇస్తారు, బుక్లో 4 స్టార్స్ ఇస్తారు, వాళ్ళకి వచ్చిన బ్యాడ్జ్ స్టార్ పెడతారు. ఈ స్టార్స్ తెచ్చుకొని చాక్లెట్ ఇస్తారు. వాడు ఏం చేస్తాడు? చాక్లెట్ కోసం స్టార్స్ ఇస్తారు. ఆ స్టార్స్ అనేది వస్తే వాడికి స్టార్స్ మీద ఉండదు, చాక్లెట్ ఉండదు. అప్పుడు తల్లిదండ్రులకు అమ్మాయి ఈ స్టార్స్ అంటే నాకు చాక్లెట్ ఇవ్వండి. తల్లి ఏం చెప్తుంది? చాక్లెట్ ఇచ్చి నాయన దీర్ఘాయుష్మంతుడై జీవితాంతో చాక్లెట్ తినబడుతూ ఆశీర్వదిస్తుందా అన్నారు. ఏం చేస్తుంది? ఆవిడ కోరుకునేటువంటి కోరిక పిల్లవాడు దినదినాభివృద్ధి చేసుకుంటూ ఈ చదువులన్నీ చదువుకుంటూ అసలైన చదువు వైపు వెళ్ళాలి, వాడి తత్వం తెలుసుకోవాలి, పరమేశ్వరం తెలుసుకోవాలని అనువాదం ఎక్కువ. దానికి ఆ చదువు ఏం చెప్తుంది? ఒక అనుపాదంగా చాక్లెట్ చూపిస్తుంది. పిల్లవాడు చాక్లెట్ కోసం భ్రమించి తాను చేయాల్సిన పనులన్నీ అమ్మ ఎలా చెప్తాను తెలుసుకుంటాడు. అవునా కదా? దీన్నే మహామాయా విశ్వం భ్రమేసి పరబ్రహ్మ మనిషి. ఆవిడ కావాల్సింది ఏంటి? పిల్లవాడు ఆనందంగా ఉంటాడు. పిల్లవాడు ఏమనుకుంటాడు? మా నాన్న ఎప్పుడు తింటాడు, మా అమ్మే నన్ను బాగా చూసుకుంటున్నాడు. అమ్మ ఏం చెప్తుంది? నాన్న ఇంకో నాన్నగారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నారు, పిల్లవాడు తెలుసుకుంటాడు, నేను బైక్ ఎక్కుతాను, ఒక రౌండ్ కావాలి. నాన్న టైం అయిపోయిందిరా, ఇప్పుడు ఏంటిరా బాబు, ఇప్పుడు నా వల్ల కాదని కోపం వచ్చేస్తుంటుంది, అరుస్తుంటారు. తల్లి వెనకాల నుంచి వస్తుంది, నన్ను ఒక్క నిమిషం. నాన్నగారు గబగబా వెళ్తారు, ఒక షాప్ మూసేస్తారు, అందులో గోల్డ్ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలన్నీ కోసం తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చి షాప్ మూసేసే లోపల బొమ్మలు తీసుకొస్తాయి. అప్పుడు నాన్నగారు బయట ఎక్కేసి నీకు కావాల్సిన సేపు తిరగదు. ఇప్పుడు ఆ మాటలు ఎవరిపోతాయి? కావాల్సినంత సేపు నాన్నగారు బయట తిరగచ్చు, దాంతో పాటు బోనస్ బొమ్మలు వస్తున్నాయి. ఆ బొమ్మలతో పాటు నాన్నగారు బయట ఎక్కచ్చు అనేటువంటి ప్రాంతంతో పాటు ఏం చేస్తారు? అంటే ఓకే సార్ నాన్నగారు వెళ్తారు. లోపలికి వచ్చాక అప్పుడు మాయ ఉంటుంది. ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇష్టమైన టీవీ ఛానల్, ఆ టీవీ ఛానల్ పెట్టి దాంతో పాటు వాళ్ళకి ఇష్టమైన ఆట బొమ్మలనే ఉంటుంది. వాడు అదకుండానే చాక్లెట్ చేస్తారు. ఇప్పుడు వాడు ఏమైపోయాడు? నాన్నను మర్చాడు, తాత్కాలికంగా బొమ్మలు మర్చిపోయాడు, బైక్ రైడింగ్ లో మర్చిపోయాడు. 3 మర్చిపోయి అమ్మ అడగకుండా ఇల్లు ఇచ్చింది అంటే వీటిలో ఉండేది. అయిపోయాడు ఏముంది? ఇలా కలిసిపోయాడు, పడుతున్నాడు. సాయంకాలం అయిపోయింది, నాన్న వచ్చారు. నాన్న వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ నాన్న కలిపేస్తారు. నాన్న కావాల్సిందే వాడు ఏమి అడగకుండా వాడు నేను చెప్పినట్టుగా విన్నాను. అమ్మ వేసుకొని నీకు అన్ని ఇస్తానండి, కానీ చూడండి నాన్నగారు వెనకాల నాన్నగారు చెప్పిన దానిలోనే పిల్లవాడిని నడిపించబడేది అమ్మ వచ్చేస్తుంది. శ్రీ శివ సిద్ధకేక రూపిణి ఆవిడనే నడిపిస్తున్నారు. అవునా కదా? కానీ నువ్వు ఎన్ని కోరికలు అన్నట్టు ఆ కోరికలన్నీ వాడు ఎట్లయిపోతాను అని అమ్మని తెలుసుకోవడం కోసమే వెళ్ళాలి. అంతే తప్ప నేను అన్యమైన మార్గాలకు పంపించకుండా ఉండగలిగేటువంటి ఆవిడని మాత్రమే నీకు ఏది అవసరమో వాటిని మాత్రమే ఉండగలిగేటువంటి తల్లి. అసలు అవసరం లేకుండా అంటే ఎటువంటి కోరిక లేకుండా ఉండగలిగేటువంటి మోక్ష స్థితిలో నీకు అనుగ్రహించేటువంటి తల్లిగా ఎవరికి ఏ కోరిక ఉండకూడదు అని నేను తపస్సు చేస్తున్నాను అనుకుంటా, ఉపాసన చేస్తున్నాను. ఆ ఉపాసన చేస్తూ ఏ కోరిక ఉండకూడదు అనుకోవడం కూడా కోరిక. అవునా? కనుక శంకరాచార్య ఏం చెప్పారు? ధర్మబద్ధమైనటువంటి కోరికని కోరుకు. ఇక్కడ ధర్మము ధర్మిణి ధర్మవర్ధిని అమ్మవారు. ఆ ధర్మిణి ధర్మవర్ధిని అనేటువంటి అమ్మవారిని పట్టుకుంటే ఆవిడ ఏం చేస్తుంది? ధర్మంతో కూడుకునేటువంటి అర్ధకామాలు. ఆ కామం అమ్మవారే కావచ్చు, అమ్మని చేరుకోవాలనేటువంటి కోరిక కావచ్చు. ఆ కోరికని మనసులో పెట్టుకునైనా సరే ఎవరైతే కూర్చుంటాడో వాళ్ళు తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చుంటాడు. ఒళ్ళు ఇప్పుడు ఎవరున్నారు? శివకామేశ్వరాంగస్త కదా. శివకామేశ్వరాంగస్త అయినటువంటి తల్లి తన ఒళ్ళో పిల్లవాడిని కూర్చోబెట్టుకుంది అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అభేద స్థితి. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి? ఆ కూర్చోబెట్టుకున్నటువంటి స్వరూపానికి కూర్చుంటే పెట్టుకునేటువంటి స్వరూపానికి అభేద స్థితి ఉంది. రెండు ఒకటి. అమ్మవారికి పూలు పెట్టాలి, అలంకారంగా అయిపోయింది. అమ్మవారి చూసి పూలు ఎంత బాగున్నాయో అంటావా, అమ్మవారి ఎంత బాగుందో అంటున్నావా? మరి ఎంత బాగుందండి అమ్మవారు అంటావు. మరి పూలు వేరు కదా. ఇంకా దీన్ని కాస్త లౌకికమైన మానంలో తీసుకెళ్తే ఇది నేను అంటే తనకాయ పగిలిపోతుంది. నాకు ఇది నేను బద్దలైపోతున్నాను అంటున్నావా? మరి ఇక్కడ దాకా నేనంటే
నొప్పిగా ఉంది, ఇంకెందుకు పట్టింది, బాగా వచ్చేటప్పటికల్లా వీడి చేసేస్తాను. సుఖం వచ్చినప్పుడల్లా నేను నాది నాకు అటాచ్మెంట్ చేసుకుంటున్నాను. ప్రపంచం అంతా భౌతికమైనటువంటి విషయ భోగాల్లోకి తీసుకువెళ్తూ నేను అనుకుంటున్నాను. వైరాగ్యం వస్తుంది. ఇది వైరాగ్యం అనడానికి లేదు, విరక్తి కలిగిన అవుతుంది. దాన్ని వేరు చేసేసుకుంటాను. నాకు నా ఊళ్ళో అసలు నాకు సహకరించాలి. నేను నాకు అనబడేటువంటి నేనెవరు, నా అనబడేటువంటి మళ్ళీ ఏమిటి, ఇది వేరే నేను వేరే చెప్తున్నాను. అదే నిర్మాణ శక్తుల్లో శంకరాచార్య అని చెప్పారు, నేను ఇదేదిగా నా బుద్ధి, అవునా కదా, నేను బుద్ధినిగా, నేను మనస్సునిగా, నేను నాలో ఉన్నటువంటి దేనిగా, ఏది కానటువంటి నేను ఎవరిని అంటే సింహవంశం. ఆ సింహవంశం నీకు రావాలి. ఆ రావడం కోసం అప్పుడేం చేస్తుంది, చింతామణి వైపు ప్రయాణం చేయిస్తుంది. ఆ ప్రయాణంలో తెలుసుకునేటువంటి ఇన్నాళ్ళు నీకు సహకరించినటువంటి దేహం కానీ, నీతో వచ్చినటువంటి బంధువులు కానీ, నీ వాళ్ళ కోసం నువ్వు కోరుకునేటువంటి కోరికలు కానీ, ఈ శరీర పోషార్థం నువ్వు కోరుకునేటువంటి కోరికలు కానీ, ఇవేమి శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? చివరికి శరీరం దస్సిపోతుంది ప్రయాణంలో. ఆ ప్రయాణంలో దస్సిపోయిన శరీరం కూడా చివరికి ఇది ఏమవుతుంది, రోజు రోజుకి క్షీణించిపోయినా సరే ప్రయాణం ఆగట్లేదు. కాబట్టి ఈ క్షీణించి పడిపోయేటువంటి శరీరం పడిపోయినా లోపల ఒకటి ఉంది. ఆ ఒకటి వెళ్ళి చేరాల్సిన దాన్ని, ఆ చేరాల్సిన దాన్ని చేర్పించడం కోసం ఏ ప్రయాణం అయితే చేస్తున్నావో అదే సుఖాసింధు మధ్య సురభిటపి వాటి పరిపుటే మణిద్వీపే నీకోవరు అంటే చింతామణి గుహే. అక్కడ ఏముందిట, శివాకారే మంచి, అక్కడ శివాకార స్వరూపంలో ఒక అద్భుతమైన సింహాసనం. ఈ వనాలు, ఈ కోటలు, ఈ మణిమాణిక్యాలతో కూడుకునేటువంటి ఈ రాశీభూతమైనటువంటి ఆవరణలన్నీ దాటి 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 చింతామణి కూడా దాటి లోపల అడుగుపెట్టేటువంటి దూరంగా ఒక 9 మెట్లతో కూడుకునేటువంటి మహాసింహాసనం. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మణి, అద్భుతమైనటువంటి మణి. ఆ మణుల మధ్యలో ఆ పైన ఒక అద్భుతమైనటువంటి షాండిలియర్ ఉంది. ఆ షాండిలియర్ దాన్ని దాటి ఇక్కడ ఏముందని కళ్ళు చూచుకుని చూడండి. అమ్మవారికి విశేషమైనటువంటి హారతి ఇచ్చేటప్పుడు అన్ని చోట్ల లైట్లు తీసేస్తారు. ఆ లైట్లు తీసేసి హారతుల యొక్క వెలుగులో దీపకాంతిలో మటుకే ఆ హారతి తిరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ ఏ స్వరూపాన్ని నువ్వు దర్శించుకుంటూ పోతావు, ఆ స్వరూప లాభణ్యం దగ్గర మనసు ఉంచిపోతూ ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది. ఆ మణిద్వీపం కూడా, చింతామణి కూడా ఎలా ఉంటుందా, చింతామణి గ్రహం చీకటి నేనే పంపిస్తుంది. కానీ ఆ చీకటి ఎక్కడ ఉంది, నీలో ఉంది. ఆ చీకటిని బయటకు లాగేసినారంటే ఏం చేస్తుంది, ఈ మన్నుతో కూడినటువంటి చింతామణి గ్రహం అంతా తనంతట తాను వెలుగుతున్నది మీ మనస్సుని గ్రహించిందే ఒకసారి చీకటి అవుతుంది. ఆ చీకటి మధ్యలో 9 మెట్ల పైన శివకామేశ్వర స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి పంచబ్రహ్మాసనాలతో కూడినటువంటి సింహాసనం. ఆ సింహాసనం పైన ఒక తల్లి అలా కూర్చుంది. ఆ తల్లి కూర్చున్నది ఎలా చెప్తున్నావు, కనపడటం కదా నీకు అని మనం ప్రశ్నించుకోవాలి. మహామాయా యవనిక అనేటువంటి ఒక తెర అమ్మవారు చుట్టూతా దోమతన్న పరుచుంది. ఆ మహామాయా యవనిక దాటి లోపలికి అమ్మవారు కూర్చుంది. అది దాటించాలంటే అబ్బా ఇక్కడ దాకా వచ్చారండి, అమ్మవారిని ఒకసారి చూసుకుని వెళ్ళిపోతాను అంటే, ఆ చూసుకుని వెళ్ళిపోతాను అంటే నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఎవరిని అడగాలి? ఆ తెర వెనక ఉన్నటువంటి తల్లి అనుగ్రహం కావాలి, ఆవిడనే అడగాలి. అమ్మని మీరు దర్శించుకోవాలి తల్లి, ఇక్కడ దాకా రావడానికి అనుగ్రహం అయితే వచ్చిన వాడిని వ్యక్తహస్తాలతో కొంచెం సబమేనా అని ఒక్కసారి తల్లిని అడిగితే ఆవిడకి మనస్సు రమిస్తే ఎప్పుడు రమిస్తుందండి మనస్సు? సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం. సృష్టి స్థితి లయ మనందరికీ బాగా తెలుసు. తిరోధానం అనుగ్రహం అని 2 విశేషాలు ఉన్నాయి. అదే పంచకృత్య పరాయణ అని వారికి 5 పనులు చేస్తూ ఉంటుంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురుతో సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటుంది. మరి ఈశానుడు కానీ లేకపోతే మహేశ్వరుడు కానీ వీళ్ళిద్దరు చేసేటువంటి పనులు ఏమిటాయా అంటే తిరోధానం అనుగ్రహం. తిరోధానం అంటే అర్థం బంధం. దేనో ఒక దగ్గర మనసు ఉంచిపోతుంది. ఇంత ఉపాసన చేస్తాడు, ఇంత ఉపాసన చేసి చెడు అవుతుంది. ఇంత ఉపాసన చేసి పోయే ముందర కొడుకు దగ్గర, కూతురు దగ్గర, మనవడి దగ్గర మనసు అటకాయించుకోవచ్చు. అయ్యో నేను వెళ్ళిపోతే వీళ్ళు ఎలా బతుకుతారు అని దాని దగ్గర నువ్వు లేకపోతే వీళ్ళు బతకలేరని ఇంత సమస్య చేసి శరీరాన్ని వదిలేటప్పుడు మళ్ళీ వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఆ బంధం కావేసింది, పాసంగా కట్టిపడేసింది. దాంతో మళ్ళీ పునరభిజనం అవునా మళ్ళీ తల్లి గర్భంగా వచ్చేసాడు. ఆ తల్లి గర్భంగా ఏం చేశాడు, ఏమనుకున్నాడు పోయేటప్పుడు, అయ్యో నా పిల్లలే ఎలా బతికేస్తారు, వీళ్ళని ఎవరు చూస్తారు అనుకున్నారు. వాళ్ళకి దారిగా కొడతాడు. డబ్బులు ఏమిటి వాళ్ళు పిల్లలని శ్రమ
చేరాలి అనేటువంటి మాత్రం నీకు ముఖ్యమే. అది తెలుసుకోవడం తేలికైనటువంటి విషయం కనుక తెలుసుకోవాలి అంటే నీకేం కావాలి? అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారిని చూడాలి అంటే అనుగ్రహం కావాలి, అమ్మవారి అనుగ్రహమే కావాలి. ఆవిడేం చేస్తుంది? అమ్మాని గట్టిగా నాకు సాధించాము ఆ మాయ మహామాయ యవనిక తెరని పూర్తిగా దాటిస్తుంది. దాటించడం ఏమవుతుంది? ఆవిడ నవ్వొస్తుంది. ఆ నవ్వొస్తుంది ఏం చేస్తుంది తల్లి? బాగా పగపగాలు నవ్వదు, చిరుమంతా హాసం చేస్తుంది. ఆ చిరుమంతా హాసం చేసినప్పుడు ఏమవుతుంది? పెదవులు విరిసీవి లేకుండా కలువలు కనుక విరిసీవి లేకుండా విరుచుకుంటూ ఉంటే ఆ విరుచుకున్నటువంటి వాటి లోపలికి చంద్రుడి నుంచి రాబడినటువంటి అంతకులు ఎలా లోపలికి వెళ్ళి ఆ మూల ప్రాంతం అంతా కూడా ఎలా తడిబారుతూ ఉంటుందో, చల్లగా ఆడుతుంటుందో అలా అమ్మవారి దరహాసం ఎలా ఉంటుంది అంటే విరిసీవి లేనటువంటి పెదవుల మధ్యలోంచి చంద్రకాంతి కూడినటువంటి అమ్మవారి యొక్క దంతముల నుంచి స్రవించేటువంటి అమృత బిందువులు జీవుడి యొక్క మనస్సును తడి చేసేస్తుంది. అటువంటి రూపాన్ని ఎవరైతే దర్శిస్తాడో అటువంటి వాడు పునరావృతి రహిత శాశ్వత శివ సాహిత్యాన్ని పొందిన వాళ్ళు అంటారు. అమ్మవారి పూర్తి స్వరూపాన్ని దర్శించే శక్తి ఎవరికి ఉంది? ఎవరి నిజంగా అమ్మగారు కనపడదాన్ని అసలు నువ్వు సాధన చేయదాకా వెళ్ళబోయే చింతామణిలోకి వెళ్ళు. ఆ చింతామణిలో ఉన్నటువంటి 9 ఆవరణల పైన ఉన్నటువంటి తల్లి వెళ్ళి ఎవరికని చూడు, మాయ ఎవరిక ఆ ఎవరిక వెనకాల ఉన్నటువంటి తల్లి ఇస్తుందా ఇవ్వదా అని అసలు మొదట వేయకుండానే మొదటి ఈ జన్మంతా ఇంకా సాధన లేకుండా ఎలాగో కనపడడం వాళ్ళ కోసం ఎందుకుంటారు. నిజంగా అమ్మవారు కనపడుతుందా కనపడదా? ఎవరు ఎన్నోసార్లు కంచేమండి ఆ కంచెంతా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపం బాగా చూసామండి. అసలు లలితా సహస్రాల్లో ఉన్నటువంటి స్వరూపం ఏంటా స్వరూపం? రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాలను స్వరూపం మనోరూపేక్షపోతుందా పంచతన్మాత్ర సాయక అవునా కదా? రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారానికి స్వరూపద మనోరూపేక్షపోతుందా పంచతన్మాత్ర సాయక. ఈ 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుంది. ఆ 4 ఆయుధాలు పట్టుకుంటే సింహాచలం అడుగుతున్నారు. అమ్మ ఎదుర్కొంటే 4 ఆయుధాలు పట్టుకుని మరి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఆర్యమ్మ గారు ఏం చేశారు? నాకు బోర్డు పడి అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపాలు ఎలా ఉన్నాయి? నేను ఏ స్వరూపాన్ని చూసినా ఆ అమ్మలందరూ ఎలా ఉన్నారు? ఒక చేత అభ్యంతరం పడుతున్నారు, నేను ఉన్నాను అని చూస్తాను. ఇంకో చేత వరదలని పోయేడారు, అంటే నేను నీకు ఇస్తాను అని చెప్తున్నారు. మరి కొత్తగా ఉన్నాను నీ చేతిలో ఏకంగా ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు నాకు భయం వేస్తుంది. ఆ భయం వేసుకుంటే ఆయుధాలు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏమన్నా మా ఇంట్లో అమ్మవారి ఫోటో ఉందని అందులో కత్తి గద ఈ ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు చేతిలో ఉండడానికి పాపం ఆవిడే పాపం చేసి మనమే పాపం చేస్తాం. అసలు భయం ఎందుకు ఆయుధాన్ని చూస్తే? కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి 4 ఆయుధాలే తెలుసు. ఆ 4 ఆయుధాలు ఏమిటి? ఒక చేతిలో మనోరూపేక్షపోగండా మనస్సుకి ప్రతిరూపమైనటువంటి చెరుకు విలువ పడుతుందయ్యా. ఆ మనస్సుకు ప్రతిరూపమైనటువంటి చెరుకు విలువ చేతిలో ఉంటే ఇంకో చేతిలో ఏముంటాయి? పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రలు దేనికి కారణం? శబ్ద స్పర్శ రూప రస గంధాలను పడేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. శబ్దము దేని ద్వారా వింటాము? చెవుల ద్వారా వింటాం. ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, ఎక్కడో ఫోన్ మోగుతుంది. ప్రవచనం చెబుతూ ఆ ప్రవచనాన్ని వింటూ ఫోన్ కూడా మోగుతుందని గ్రహిస్తుంది. ఆ ప్రవచనాన్ని వింటూ చెబుతూ ఫోన్ మోగుతుందని వింటూ ఇంకెక్కడో సంకల్పం జరుగుతుందని వింటారు. దీంతో పాటుగా వెనకాల గర్భ శబ్దం అయితే వింటారు. అంటే ఏమవుతుంది? ఏది వినపడుతుందో దాని ఎందుకు మనస్సు లగ్నమైతే మాత్రమే శబ్దం అన్నారు. శబ్దం మన దాకా రావాలి అంటే శబ్దం ఒక్కడే ఉంటే కుదరదు. చాలాసార్లు ఎవరు హాయ్ అంటారు, నేను కొంచెం ఆయన దగ్గర సరే దాన్ని చూపిస్తున్నాను నిలబడి అయ్యో చూడలేదు గమనించుకోలేదండి. ఆ గమనింపేటండి మనస్సు. సో నువ్వు కనపడుతున్న దాన్నో వినపడుతున్న దాన్నో లేదు గ్రహించదలుచుకున్న దాన్నో నువ్వు మనసు పెట్టి లగ్నం చేసి తీసుకోకపోతే ఏది దాకా రావడానికి అవకాశం లేదు. చేతిలో ధనస్సు ఉంది, చేతిలో బాణం ఉంది. బాణము ఎప్పుడు ధనస్సు దాకా వెళ్తుందో అప్పుడు ఎక్కువ పెట్టి సంధించడం అనేటువంటి జరుగుతుంది. ఈ పంచతన్మాత్రలు చేతిలో ఉన్నాయి, మనస్సు చేతిలో ఉంది. ఈ పంచతన్మాత్రలతో శబ్దాన్ని గ్రహిస్తావా, రసాన్ని గ్రహిస్తావా, రూపాన్ని తెలుసుకుంటావా? శబ్దస్పర్శ రూప రస గంధం వాసన వీటి వేటితో లోనవ్వాలన్నా మనస్సు అనబడేటువంటి ధనస్సును దీంతో విడదాం కదా. ఇంతసేపు నేను లలితా సహస్రం చదువుతానండి, నేను శ్రీమాత శ్రీ మహారాజు శ్రీ సింహాసన సంపద
ఏ నామం దగ్గర అయితే ఆ నామం దగ్గర అది ఎన్నో నామం చూసుకుంటే నిజంగా లేకపోతే క్రమం అంతా తొలగిపోతుంది. మన మనసు నిలబడలేదండి. మన మనసు ఎలా నిలవాలండి? దానికోసం కావాల్సింది ఏంటంటే వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని ఎటు వెళ్తుందో అటు వెళ్ళనివ్వకుండా ఆపగలిగేటువంటి నియంత్రణ ఉండాలి. కంట్రోలింగ్ పవర్. ఆ కంట్రోలింగ్ దేనిలో ఉంటుంది? కానీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తామండి? ఇంట్లో ఏసీ రిమోట్ ఉంటుందా, ఫ్యాన్కి రిమోట్ ఉంటుందా, లైట్కి రిమోట్ ఉంటుందా? చివరికి నీకు ఎంత వేడి కావాలో నీరు డబ్బులోకి దింపుకోవాలంటే దానికి కలిగిన నాబు నీ చేతిలో ఉంటుందా? కానీ నీలో ఉన్నటువంటి మనసు నియంత్రణ చేయడానికి నీలో రిమోట్ కంట్రోల్ లేదు. రిమోట్ కంట్రోల్ నీలో లేనప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి దాన్ని పట్టుకుని ఎక్కడ ఆపాలో తెలిసిన వాళ్ళ చేతి కనీసం పనికి వెళ్తాము. సార్ నీ చోట మాటగా ఉంటుంది కానీ తప్పలేదు. ఓకే, నేను ఇంటికి కుక్కలు అంటే సార్ చెప్పాను వాళ్ళ ఇంట్లో 2 పెద్ద తప్పు యజమాని ఇంకా రాలా అవి నన్ను చూసి అలా చేస్తున్నాయి మీద వచ్చేస్తాయి. ఇంట్లోకి ఎక్కడికి వెళ్ళలేకుండా నుంచుంటారు. ఆ వెనకాల నుంచి ఎవరో చూసినా కదలకండి కదలకండి కొట్టేస్తారు. ఇప్పుడు నేను చేస్తాను, చోట్లు కాడిపోతూ ఉంటే కదలకుంటే నుంచుంటాను. కొనక అది ఎక్కడ తోలికేస్తుందో అని భయం. ఈ లోపలేమైంది? యజమాని వచ్చాడు వెనకాల చూసి ఆ రెండింటికి ఒక్కసారి అడిచాడు, తాడు పట్టుకుని వెనకాల లాగేస్తాడు. 60 గోరు కట్టుకోగలుగుతాడు. ఆయన కంట్రోల్లో వెళ్ళిపోయినావు. వెళ్ళినప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు అడుగు ముందుకు వేయగలవు, చుట్టూ తిరగలవు, చాలా కాలిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? నిన్ను భయపెట్టేటువంటి ఆలోచనలో నిన్ను మనస్సుని రమింపజేసేటువంటి శబ్ద స్పర్శలు రసగంధాన్ని పెట్టి నిన్ను భయపెడుతున్నాయో అటువైపుగా అవి వెళ్తున్న చోటి కన్నా నువ్వు కూడా నీ మనసుతో పాటు వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోకుండా ఆపగలిగేటువంటి కంట్రోల్ పవర్ అమ్మవారి చేతిలో ఉంది. ఎలా ధనుస్సు స్వరూపం. ఆ ధనుస్సును చూస్తున్నావు, నీకు భయం వేస్తుందా? అమ్మ కంట్రోల్, నా కంట్రోల్ అంతా అమ్మ చేతిలో ఉందని ధైర్యంగా ఉందని నువ్వు ఆలోచించు. అవునా కదా? అమ్మవారి చేతిలో ధనుస్తుందండి. అలా ధనుసు చేతిలో ఉన్నటువంటి ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ మన కుటుంబాలందరికీ ఎవరో హరి అనిపిస్తాడు. ఆ ధనుసు ఉండాలంటే లేదంటే నువ్వు ధనుసును చూస్తున్నావా? నీ భయాన్ని దాంతో ప్రేరేపితం చేసుకుంటున్నావా? నీ మనసును చూస్తున్నావా? మనసును ఆవిడ చేతిలో పెట్టేస్తున్నావా? నువ్వు ఆలోచించావు. ఇప్పుడు అమ్మవారి చేతిలో నా మనసు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ మనసు అవసరమైన చోట్లకు వెళ్ళదు. శబ్దస్పర్శలు రసగంధాలు పంచుదలు మాత్రం అమ్మవారి చేతిలోకి వెళ్ళిపోయింది. అమ్మవారు దేన్ని వెళ్ళమంటే దాన్ని వెళ్తా, అమ్మవారు ఎటువైపు వెళ్ళమంటే దాని వైపు వెళ్తా. ఈ రెండు కలిపి ఎక్కువ పెట్టడం అమ్మవారి చేతిలోనే ఉంది. సర్వశాస్త్రం ఏది ఇష్టమో అది రాగం ఉంటుంది, ఏది అయిష్టమో అది ద్వేషం ఉంటుంది. ఈ రాగము పట్టి కుదిపేస్తుంది, దానికి పాశం. అవునా? రాగస్వరూపాషాఢ్య. ఏది అయిష్టమో అది నన్ను విసిగిస్తుంది, దాని పట్ల ద్వేషం వస్తుంది. ఆ ద్వేషము నెగిటివ్నెస్ పెంచేస్తుంది. క్రోధాకార అంకుశోజ్వల. ఒక చేతిలో అమ్మవారికి అంకుశం ఉంది, ఇంకో చేతిలో పాశం ఉంది. ఈ రెండు అమ్మవారి చేతిలో ఉన్నాయి. అంటే నాకు ఇష్టమైనవి, నా ఇష్టమైనవి. ఇష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి సంబంధించి ఏది నా దాంట్లో కావాలి, దేని నేను ఎక్కడ వదలాలి, దేన్ని పట్టించుకోకూడదు, అసలు ఏది నాకు సంబంధం లేదనే 2 విషయాలు కూడా అమ్మవారికి. సో అమ్మవారి కింద 2 చేతుల్లో మనస్సు ఉంది, నా జ్ఞానేంద్రియ సంపద ఉంది. అమ్మవారి వెనకమైనటువంటి పై చేతులు రెండింటిలో నా ఇష్టాలు ఉన్నాయి, నాలో ఉండేటువంటి అహంకారం అహంకారాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారి మొత్తం కలిపి నన్ను ఒక తోలు బొమ్మలా చేసేసి ఆవిడ ఎక్కడ ఏది కలిపితే అది మాత్రమే కలిగేటంత స్థాయిలో మాత్రమే నా స్థితిని ఉంచుకుని అమ్మవారికి సర్వశరణాగతి చేసేసాను. సర్వశరణాగతి చేసేసిన తర్వాత నన్ను కంట్రోల్ చేసే పవర్ వాళ్ళ చేతిలో ఉందనుకున్నాక నేను దేనికి దొంగలు ఎందుకు, నేను దేనికి భయపడ్డం ఎందుకు, భయం ఉండదు, లొంగిపోవడం లేదు. ఈ భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడైతే నేను వస్తానో దాని స్థితే తపస్సు. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఇప్పుడున్న కలికాలంలో తపస్సు ఏమిటి? మనస్సుని స్థిరంగా ఉంచుకో. స్థిరంగా మనస్సు ఎలా ఉంటుందండి? అమ్మవారి రూపాన్ని ప్రత్యేక నిష్ఠతో చూస్తూ ఉండు. అయ్యా మా ఇంట్లో అమ్మవారి రూపం పెట్టుకోలేదండి, మా ఇంట్లో శ్రీచక్రం లేదండి, అమ్మవారి యొక్క స్వరూపం కూడా శ్రీచక్రంతో లేదండి, మా ఇంట్లో అది కూడా పెట్టుకోలేదండి. రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు వినాయకుడి పసుపమ్మాన్ని పెట్టుకుని చేస్తాం. అదే సనాతనమైనటువంటి హిందూ ధర్మం. ఆ 2 మేము కూడా చేసుకుంటాం. అదే శ్రీచక్రం. నేను అందులో పెట్టుకోలేదు. స్నానం పోసినప్పుడు, జుట్టు దూకునేటప్పుడు, నీ శరీరానికి అలంకారం చేసినప్పుడు, నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి సహాయం చేసేటప్పుడు అమ్మవారి శ్రీచక్రానికి అమ్మవారి స్వరూపానికి చేస్తున్నాననే భావంతో, అంకిత భావంతో చేసుకుంటూ. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కడ పంపించుకో, రోజు వాళ్ళకి సేవ చేసుకుంటూ శ్రీచక్రార్థం చేసుకుంటాం చేస్తుంది. ఇలా తప్పించడానికి మార్గాలు కలిగి వల్ల అనేక ఉన్నాయి. వాటిని కాదనుకునే సుఖం కోసం భ్రమించుకోకుండా కలిగిపోదు. కానీ కడి పాశంగా మారుతుంది. కానీ కలిగి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ప్లస్
చంపేయాలి, చంపకుండా వదిలేశారు. కాబట్టి తల్లి చెప్పాడు, అయ్యా నేను ఎంత నీచుని కావచ్చు, ఎంత దుర్మార్గుడిని కావచ్చు, కానీ నాకు ఒక మంచి విషయం ఉంది. నువ్వు ఒక మంచిని సంకల్పించి ఆ మంచిని చేయకపోయినా దాన్ని నిరంతరం చేస్తున్నాననే భావనతో కనుక ఉంటే అది చేసేసినంత పుణ్యము నీకు ఇచ్చేస్తుంది కదా. ఒక చెడుని అదే స్థాయిలో భావించి ఒకరిని చంపేయాలి, లేకపోతే ఒక ఆస్తిని దొంగలించాలని కొన్ని కోరిక నీలో ఉంది. వాళ్ళు ఏదో ఒక విలువైన వస్తువు దగ్గర పెట్టుకున్నాడు, దాన్ని దొంగలించాలని కోరిక నీలో ఉంది. దొంగలించలేకపోతున్నావు కానీ రోజు నీ చూపు దాని మీద ఉంది, చూపు దాని మీద ఉండి మనసు దాన్ని తస్కరించాలనే భావనతో ఉండి నీకు నీచ భావన రోజు నీలో మెరుగుతుంది. అది చేయనంతసేపు సార్ మళ్ళీ దాకా ఇది కలిగి మంచి చెయ్యకుండానే చేసిన ఫలితాన్ని నీకు ఇస్తుంది. చెడు చెయ్యకుండా కేవలం భావిస్తే కనుక ఆ భావన వరకే ఆపేసి నిన్ను మంచి వ్యక్తి లాగేటువంటి సాధారణ మార్గాన్ని తన ఎత్తుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు ఉన్నటువంటి హృదయం, తర్వాత ఉన్నటువంటి త్రేతాయుగం, ఆ తర్వాత ఉన్నటువంటి ద్వాపరయుగం, ఈ మూడు పాఠంలో ఈ మూడు యుగాల్లో ఉన్నటువంటి ధర్మాల గురించి విశ్లేషణ అష్టాదశ పురాణాంతర్గతంగా నీకు గురువుల ద్వారా అందింపబడుతుంది. వేదము, శాస్త్రము, ప్రమాణము, గురువు, ఈ నాలుగు కూడా చాలా సులభంగా కలియుగంలో మాత్రమే ఇంకెక్కడ అవకాశం. నువ్వు యూజ్ చేసుకునేటువంటి విధానాన్ని తెలుసుకో. ఆ యూజ్ చేసుకునే విధానం ఎప్పుడైతే నీకు అర్థమైందో దానివల్ల తరిస్తావు. ఆ తరించేటువంటి మార్గాన్ని నీకు ఇచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి కాలమే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడికి నిత్యం నమస్కరించుకో. కాలాన్ని అతిక్రమించుకో, వృధా వేస్ట్ చేయకు, సమయాన్ని వృధా చేయకు. ఇలాగే నువ్వు చేసుకుపోతే ఇప్పుడు అతను ఏం చేస్తుంది, మనసు రావుడు చేతిలో ఉంచుకుంది, పంచతన్మాత్రలు రావుడు చేతిలో ఉన్నాయి, రాగము పాశము రెండు చేతిలో ఉంది. ఇప్పుడు నా జీవితం అనేది అవుతుంది. ఇలా ఉంచుకుని ఇప్పుడు నా మీద నాకు బాధ్యత లేదండి, నా మనసు అది ఏంటి అమ్మవారు చూస్తుంది, నాకు నేను కూడా ఆలోచన వచ్చాయి అమ్మవారు చూస్తుంది, నాకు నేను కూడా వ్యామోహాలు పెరిగాయి అమ్మవారు చూసుకుంటుంది అనే భావనతో ఇప్పుడు కూర్చొని ఇప్పుడు చూస్తుంది ఎంత శాస్త్రంలో ఇప్పుడు ఎలా ఉంటుంది. కంట్రోల్ చేసేవాడు అక్కడ ఉన్నాడనేటువంటి మనస్సు స్థిరంగా ఉండి బిందాస్గా చేసేటువంటి పని ప్రశాంతంగా చేస్తుంది. అవునా? ఇంతసేపు పీకు నాట తగ్గిపోతుంది. శంకరాచార్య అదే అంటున్నారు, మా అమ్మ నాకు పరిచయం చేసినట్టు అమ్మవారు వరద అభయముద్రలతో ఉంటే నువ్వేమో 4 చేతుల్లో 4 గాయత్రాలు పడుతున్నావు. మరి వరద అభయముద్రలతో నన్ను ఎలా అనుగ్రహిస్తావు అని నువ్వు అనుగ్రహించవా, నన్ను రక్షించవా అని ఇది ఎవరి కోసం అండి? తన కోసం తాను అనడం కాదు, తాను ప్రశ్నిస్తూ తాను తెలుసుకుంటూ తనలో ఉన్నటువంటి అవసరాల స్వరూపం ఎటువంటి సమాధానాన్ని తన ద్వారా చూపిస్తుందో అదే మంత్ర స్వరూపమై జగత్తుని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి భావంతో ఇటువంటి శ్లోకాన్ని చేశారు. వదంతి అక్వానిభ్యామ భయవదతో దైవత త్వమేకానైవాసి ప్రకటితకలాభినయ భయాత్ రాదు ఫలమపి చాసమధికం. అమ్మవారి దగ్గరికి ఏంటంటే అమ్మవారు పలకలేదు అనుకోండి, ఎంతకీ మనకి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు అమ్మ దగ్గరికే వెళ్తారు. నేను చీర పట్టుకుని అమ్మ 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 అని అమ్మవారి దగ్గరగా వెళ్ళాడు కదా, అమ్మవారి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే ఎలా అని ప్రశ్నతో వెళ్ళాడు కదా, సమాధానం అమ్మవారు చూపించింది. ఆవిడ ఎలా ఉంది, ఆ పంచబ్రహ్మాసన స్థితంగా ఉన్నటువంటి అమ్మవారు పద్మాసనంలో కూర్చుంటారు. ఆ పద్మాసనంలో కూర్చుంటే అందరం పద్మాసనం వేసుకుంటే ఏమవుతుంది, ఈ కాలికి వీటి వెళ్ళిపోయి కనపడకుండా ఉంటుంది, ఈ కాలికి మనకు కనపడకుండా ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక ఇలా కూర్చున్నా కనపడుతున్నారు. అమ్మవారి బాధలు ఎలా ఉన్నాయి, పంచబ్రహ్మాసన శివకామేశ్వరుడు అనేటువంటి ఆ మహాసింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆ తల్లి పద్మాసనం వేసుకుని 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుని ఆ పాదాలు ఎలా ఉన్నాయి, ఒక పాదం ఇలా ఉంది, ఒక పాదం అంటే ముఖముఖంగా మొత్తం జగత్తులంతటి కూడా చూసుకున్నాయి. ఆ చూసుకున్నటువంటి అది తిరగవలసినటువంటి ముడుచుకుపోకుండా చూడబడుతున్నటువంటి జగత్తు, కనబడుతున్నటువంటి జగత్తుకంతటికి కూడా నీ పాదాల దర్శనం అయ్యేటప్పటికల్లా అమ్మ అభయవర్గం ఉండలేదని ఇంతసేపు అనుకున్నా, కానీ అసలు అభయవర్గం ఉండలేదు నీ పాదాలు శరణ్యేనో కాలం ప్రవహించడం అనేటువంటి నీ పాదాలను చూసేటప్పటికల్లా అభయవర్గం ఉంటే నీకు లేవనేటువంటి భావన తగ్గిపోయింది. నీ పాదాలే మమ్మల్ని రక్షించేటువంటి అద్భుతమైనటువంటి స్తంభాలు. అటువంటి పాదాలకు నమస్కారం అంటారు. ఈ రూపం ఎక్కడ పడుతుంది అంటే అంత దగ్గరికి వెళ్ళి చూడగలమా? అంత శక్తి మనకుందా? అంత స్థాయి మనకుందా? అసలు అంత అవకాశం మనకుందా? భావన చేసుకోవాలి. శంకరాచార్య వారిని చెప్పారు, కలికాలం ముందుతున్న కొద్ది అవుతుంది సంస్కారం, దాంతోపాటు అన్ని రకాలైనటువంటి సంస్కారాలు కూడా తగ్గిపోయేటువంటి రోజులు వస్తాయి. అమ్మవారికి దూరంగా శ్రీవారిని చూడాలంటే ఒక గది దూరంలో ఇంత డబ్బులు
అదృష్టంగా ఉంటే రోజు శుభాశయంగా ఉంటుంది. అది కూడా బాగాలేకపోతే సర్వదర్శనంలో 4 రోజుల నుంచి చూస్తాం. ఆ 4 రోజుల నుంచైనా వీళ్ళని చూడడానికి వస్తాడా రాదా అని నిరంతరం వచ్చే వాళ్ళందరినీ చూస్తూ వీళ్ళని గ్రహిస్తున్నాడా, వీళ్ళని చూడవలసిన చూస్తున్నాడా, నేను ఇచ్చేదాని కోసం చూస్తున్నాడా, నేను ఇవ్వవలసిన దానికోసం చూస్తున్నాడా, అసలు వాడితో అక్కర్లేదు నేను మాత్రమే కావాలని ఏదైనా ఒక్క చూపల్లో నా మీద వస్తుందా అని వెతుకుతూ జల్లెడ పడుతూ ఉంటుంది. ఆ జల్లెడ వాడి మొత్తం అంతా అయిపోయిందో ఎన్ని వస్తాయి జల్లెడలో కిందంతా నూకపోతే పైన నీళ్ళు పోయింది. ఆ బియ్యంతో కాసిన నిరంతరం అన్నం ఉండి వైష్ణవం చేసేటువంటి వాళ్ళందరూ వైష్ణవం అంటే ఎక్కడ ఏమీ చేయకుండా నిరంతర నిత్యాగ్నిహోత్రులు అంటారు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారి యొక్క ఇంటిలో పొందబడడానికి కావాల్సినటువంటి బియ్యాన్ని అక్షయంగా అందిస్తూ మొత్తం జగత్తునంతటి కూడా మీరు చేసేటువంటి ఆ నిత్యాగ్నిహోత్రం అనేటువంటి అగ్ని జ్వాలల ద్వారా తనకున్నటువంటి చైతన్యాన్ని అంతా ప్రసిద్ధింపజేస్తూ ఉంటుంది. అటువంటి గౌరవమూర్తి కంచి కామాక్షి కనుక ఆ రూపాన్ని గ్రహించే ప్రయత్నం చేసి శ్లోకాలని దేనికోసం గ్రహింపు కోసం. ఆ గ్రహింపు మనలో నిలిచింది. ఇప్పుడు అమ్మవారిని చూస్తున్నాం, కావిడంటే నా పెట్టుకుందిట, 4 చేతులు 4 ఆయుధాలు ఉండేట, అమ్మవారిని కూడా పంచబ్రహ్మాసస్థితిగా కూర్చుందిట. అటువంటి తల్లి ఇలాంటి స్వరూపంగానే మనస్సునే చూస్తూ నా పంచతం మాత్రమే చూస్తూ ఇలాంటి భావంతోనే నేను రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ లలితా సహస్రనామంలో ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువుతూ ఉన్నాను. చదువుతూ ఇంత విశ్లేషణ విన్న తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసేశ్వరి చిదవికుండ సంభూత దేవకాళి సముద్రత ఉద్యద్భాను సహస్రాభాజతద్బాహు సమూత నాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం సోజ్వల మనోరూపేక్షోదండ అనేప్పుడు నా మనసు అమ్మవారు చదువుకోవాలి. నిజంగా నా మనసు అమ్మవారు చదివినప్పుడు ఎంత బాగుంటుంది. ఆ నామోచ్చరణ కదా ఏమైపోయింది, ఆ నామానికి ఉన్నటువంటి సంఖ్య కూడా మనోరూపేక్షోదండాలి అంటున్నాను. ఆ మనోరూపేక్షోదండ ఎన్నో నామం 13వ నామం 14వ నామం 17వ నామం. ఆ 17వ నామం దగ్గర ఆ నామం సంఖ్య నాకు తెలియకపోవచ్చు. మనసు అక్కడ అయిపోయావా నా మనసు అమ్మవారి చేతుల్లో ఉంది. నా మనసు అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి ఆ తల్లిని అలా చూస్తూ పోతే నా మనసులో నాకు వచ్చేటువంటి విపరీతాలు ఏమీ లేదు. ఆ తల్లి నన్ను రక్షిస్తుంది అనేటువంటి భావంతో నా మనస్సు ఆవిడ చేతుల్లో ఉంది అంటే అమ్మవారు నా ఎదురుకుండా ఉందా, నా మనస్సు నా లోపల ఉంది అని ఆవిడ చేతుల్లో ఉంది అంటే నా లోపల ఈ దహరాకాశంలో ప్రశాంత చిత్తంలో ఆ స్వరూపంగా పంచబ్రహ్మాసంగా నా లోపల ఉందా ఇది ఆలోచించుకుంటుంటే ఎదుర్కొంటా ఉన్నటువంటి విగ్రహం నెమ్మదిగా దూరమైపోతూ ఉంటుంది. నాలో ఉన్నటువంటి రూపం స్థిరమైపోతూ ఉంటుంది. ఆ నాలో ఉన్నటువంటి రూపాన్ని స్థిరంగా ఉంచుకోగలిగేటువంటి స్థితికి వచ్చిందా ఆ ఒక్క మనోరూపేక్షోదండ అనేటువంటి నామం దగ్గర. అప్పటిదాకా అంటే 17 జన్మల వరకు ఎంతైతే ఉన్నాయో కర్మ ప్రారంభాలు అవన్నీ కూడా ఆ పూటతో నశించిపోయి కర్మ ఆశాల నుంచి విడిపడిపోయి మోక్షాన్ని శాశ్వత శివసాయుధాన్ని పొందుకోవాలి. యోగ్యతని నీకు అమ్మవారు తెలిసిన లలితాశాస్త్రం ఎలాంటిది అంటే కేవలం చదివితే అబ్బో నాకు లలితాశాస్త్రం వచ్చు అని చెప్పుకోవడం కోసం కొంతమందికి ఉపయోగపడుతుంది. లలితాశాస్త్రాన్ని చదివితే అబ్బో మా ఇంట్లో ఎన్నో మెరకిల్స్ అంటే నమస్కారం పెట్టగలిగే స్థాయిలో కొంతమంది అనుగ్రహిస్తుంది. అబ్బో అసలు లలితాశాస్త్రాలంటే గొప్పదిగా అని చెప్పుకోవడం కోసం కొంతమందికి ఉంటుంది. అసలు లలిత అనబడేటువంటి ఆ లాలనని లలిత అనబడేటువంటి నామం ఏం చేస్తుంది, లావణ్య లలనాతీత అంటే అమ్మవారు ఏం చేస్తుంది, లలన లాలిత్యంతో జగత్తునంతటినీ తన లావణ్యంతో అనుగ్రహిస్తూ తన లాలనతో పెట్టుకోస్తుంది. ఆ లాలన చేయడం అంటే దగ్గర తీసుకుంటే కూర్చుని పిల్లవాడిని తిట్టకుండా మంచి చెడు చెప్పడం లాలన. ఆ లాలనే స్థితి. అటువంటి స్థితి రూపంగా ఉండేటువంటి తల్లి నిరంతరం పట్టుకుంటే ఉండేటువంటి ఉండగా అంటే జగత్తులో భయం అనేటువంటిది లేకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా చేస్తూ అన్ని కర్మల్ని కూడా చిట్టి రోజంతా అయిపోయిన తర్వాత ఆ కర్మలన్నీ పరమేశ్వరుని యొక్క పాదాల దగ్గర అర్పణ చేసి అయ్యా నువ్వు తప్ప అన్యథాసనం నా స్థితిలోనే అవసరం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరు రక్ష రక్ష జనార్దన్ అనేటువంటి సంకల్పంతో ప్రశాంతంగా అటువంటి స్థిర చిత్తాన్ని నీకు అలవాటు చేయడమే అమ్మవారి యొక్క అసలు. శ్రీమాత అన్నందుకు జగత్తులో ఉన్నటువంటి అమ్మలందరికీ ఆవిడ అమ్మలగన్నాయి. అవునా కదా, ఆ అమ్మలంతా అమ్మే నన్ను భౌతికంగా కన్నటువంటి మా అమ్మే నా కోసం ప్రకటిస్తే ఈ అమ్మలందరికీ అమ్మలకి 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 అమ్మల్ని కూడా కన్నటువంటి తల్లి మొత్తం జగత్తులంతటి ప్రసవించినటువంటి తల్లి మన కోసం ఎంత వెంపర్లాడాలి. ఆవిడ వెంపర్లాడుతుంది. అందుకే జగత్తులో ఇంత వాంగ్మయం. ఈ వాంగ్మయం ఏదో ఒక దాన్ని పట్టుకుంటూ ఉద్ధరిస్తా
పట్టుకోవాలి. మనమేమంటాం చిచ్చి చిచ్చి ఎన్నిసార్లు అమ్మవారు అనుగ్రహించలేదు విగ్రహాన్ని అమ్మవారిని తీసుకోవడం మానేస్తాం. ఇంకొకసారి చదివితే బాగుపడతాం అంటుంది. మళ్ళీ జీవితాన్ని చదవడం ఎక్కడ ఉంటాడు అంటే గోరం చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. ఎప్పుడైనా సరే ఒక తాళం తెరవాలి అంటే మొత్తం మంచిలో చిట్ట చివరికి దాకా ఓపెన్ చేయాలి. ఎందుకంటే దాదాపు 99.999% అది చిట్ట చివరికినే ఓపెన్ చేస్తుంది. అక్కడికి వచ్చేటప్పుడు నువ్వు నీరసపడ్డావు. ఈనాడు చేసేటువంటిదంతా కూడా ప్రారంభం అవుతుంది. కర్మలన్నీ కూడా విసుగ్గా మాట్లాడి దాంట్లో ఆ విసుగుతోనూ చిరాకుతోనూ మళ్ళీ జన్మని మళ్ళీ అవకాశం వస్తుంది. కనుక ఒక మణిద్వీప వర్ణనలో నీకు ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని అందజేస్తూ కేవలం మణిద్వీపం అనబడేటువంటి అమ్మ యొక్క లోకాన్ని సందర్శనం చేయించడం మాత్రమే కాదు, అది నీలో ఉందిరా. నువ్వు ప్రయాణించి బయట ఉన్నటువంటి దాన్ని చూసినంతసేపు దానికోసం ఆకర్షితులవుతుంది. ఆ చూసి 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 భావన చేయడం నీలో కనుక మొదలైతే నీ లోపల అంతరాంతరాలలో ఉన్నటువంటి ఆ తల్లి కోసం నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖమైపోతావో ఆ అంతర్ముఖత్వంలో ఉన్నటువంటి ఆత్మచేతత్వాన్ని దర్శించుకునేటువంటి స్థితి అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కావాలి అంటే కామాక్షి అనుగ్రహం కావాలి. ఆ కామాక్షి ఎక్కడ ఉంది? నిరంతరం నిన్ను తన చూపులతో రక్షిస్తూ ఆవిడ ఎలా ఉంది? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర జన్మలో లలితా సహస్రం కామేశ్వర ముఖాలోక. వాడు ఏం చేసిందా? ఇదే శివశక్త్యాలతో వాళ్ళు ఎలా ఉంటారు? కళాభ్యాం చూడాలంత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకృత ఫలాభ్యాం భగవతే శివాభ్యాం ఆనంద స్ఫురణభాభ్యాం. అవునా? వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఒకళ్ళ తపస్సుకి నిజ తపఫలాభ్యాం, ఒకళ్ళ తపస్సుకు మరొకరు ఫలితంగా లభించినటువంటి ఫలంగా లభించినటువంటి వాళ్ళు భక్తుల యొక్క మనస్సులను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి యొక్క రూపాన్ని మార్చుకుంటూ వాళ్ళు అనుగ్రహించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? కళాభ్యాం జగత్తులో ఉన్నటువంటి సకలమైనటువంటి కళాస్వరూపులుగా వాళ్ళు ఉంటున్నారు. అవునా కదా? అప్పుడు ఏం చేసింది అమ్మవారు? ఆ జగత్తుకంతటి కళాస్వరూపులుగా ఉంటే ఆ జగత్తు అనబడేటువంటిది ఉండాలి. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న పాయింట్ అదే. కామాక్షి స్వరూపానికి బేస్ అదే. కామాక్షి అంటే ముందు మనకి ఏమనిపిస్తుంది? కామ అక్షి, కామే తన కళ్ళుగా కలిగినటువంటి తన చూపుగా కలిగినటువంటి తల్లి అనేటువంటి అర్థం ఒకవేళ వచ్చింది అనుకున్నాను. ఏమండి కామం అంటే తప్పు కదా? వెంటనే భావన వస్తుంది కదా, కామం అంటే తప్పు కదా అంటే కామం అంటే తప్పని ఏం పెట్టారు? ఆ కామానికి నువ్వు ప్రప్రథమైనటువంటి స్థానాన్ని ఇచ్చావు. నా జీవితంలో నాకు నా కోరికలే నాకు ముఖ్యం. కామం అంటే ఎప్పుడు నీచమైనటువంటి భావం కాదు. శరీరగతమైనటువంటి సుఖాపేక్ష ఎక్కడ కలిగినా అది కావాలి. దాంతోపాటు నీ మనసులో ఏది అక్కర్లేదో దాన్ని కోరుకోవడం అది నీకు తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది. తెలుసు అది నీది కాదు, అయినా దాన్ని వాంఛిస్తుంది. కనుక కామం ఏ రూపాన్ని తెలుస్తుంది నీకు తెలియదు. ఆ కామంతో ప్రయాణం మొదలెట్టావు. కామంతో ప్రయాణం మొదలెట్టే మొట్టమొదటి స్థానం కామాన్ని అయితే క్రోధ లోపము మద మాత్సర్యాలు కదా అన్నింటి సైకిల్ నువ్వు పాడు చేసేస్తావు. మరి ఏం చేయాలండి? మరి కామాక్షిలోనే కామం ఉన్నప్పుడు మన కామం చెడ్డది చెడ్డది చెడ్డదాన్ని జాగ్రత్త చేయండి అంటున్నాం. ఆ జాగ్రత్త ఎలా చేయాలి? అమ్మవారి రూపమేంటి? ధర్మిణి ధర్మవర్ధిని. అంటే ధర్మంతో ముడెట్టుకుని కామని ధర్మంతో ముడెట్టుకుంటే ఏమవుతుంది? ధర్మంతో ఉన్నటువంటివి మోక్షదాన్ని. ధర్మిణి ధర్మవర్ధిని అవైన లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. అవునా కదా? ఆ అన్నింటినీ సమం చేసిన తర్వాత మోక్షం ఉంటుంది. కనుక ధర్మంతో అమ్మవారి అంట ధర్మస్వరూపిణి అమ్మవారి కనుక నువ్వు పట్టుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది? ధర్మం వలన అర్థం. అర్థం అంటే ధర్మం ఏం చేస్తుంది? ఏది మంచి ఏది చెడు, దేన్ని ఎలా సాధించాలి, దేన్ని ఎలా అనుభవించాలి, అనుభవించే స్థాయిలో నీ శరీరాన్ని నువ్వు ఎలా వినియోగించాలి, నీ బుద్ధిని ఎలా వినియోగించాలి, నీ మనసుని బుద్ధితో ఎలా ప్రేరేపణ చేసుకోవాలి, ఎంతవరకు దేనికోసం కష్టపడాలో అంతవరకు మాత్రమే కష్టపడు, ఎంతవరకు నీకు వాటికి వచ్చేదో దాంతో సుఖపడు, అంతకు మించి వాంఛించదు, అంతకు మించి దాన్ని వద్దనుకుని దాని చేయి. ఇదంతా ధర్మం. అవునా? కానీ ఆ ధర్మం అనేటువంటి తల్లి మూలస్థానాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? అర్థము ధర్మం ద్వారా నీకు ఏది కావాలో ఏది నీకు సంక్రమించాలో ధర్మబద్ధంగా నీకు సంక్రమిస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకున్నాం. డబ్బులు దగ్గరికి వచ్చిన తర్వాత అదే ఇన్నాళ్ళు అద్దెంట్లో ఉంటున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, కామేగా కోరికేగా ఇంట్లో కొనుక్కున్నాం. అమ్మవారి జాగ్రత్తగా నువ్వు ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుని జాగ్రత్తగా కామస్వరూపంగా మార్చుకోవడం కోసం కావాల్సినటువంటి అనుపాయాన్ని చేస్తుంది. ముందు ఎందుకు ఆడుకున్నావు, ఇంటికి పెయింట్ అన్నావు,
దానికి వర్క్ అన్నావు, ఆ ఇంట్లో మళ్ళీ సోఫాలు అన్నావు, వాల్మార్ట్ టీవీలు అన్నావు, ఆ టీవీ సైజ్ నుంచి పోయావు, అవునా కదా, సోఫాలు అన్నావు, మళ్ళీ బెడ్రూమ్లో డిటాచబుల్ నాన్ డిటాచబుల్ మొత్తం అదేమో అన్నావు, పెద్దగా మంచాలు అన్నావు, దానికి మళ్ళీ ఎదుర్కొన్న కాళ్ళు పెట్టుకోవడానికి ఇంకేమో సోఫాలు అన్నావు, అన్నీ ఇచ్చింది. ధర్మంతో పట్టుకుని ఏ అర్థాన్ని అయితే సంపాదిస్తావో ఆ అర్థం వల్ల తీరవలసినటువంటి కామములు కోరికలన్నీ తెచ్చు. అదంతా అయిపోతుంది. కామములకు కంట్రోలింగ్ పాయింట్ కాదు. ఆ కామం ఎవరి చేతిలో ఉందని చెప్పాం? మనస్సు అమ్మవారి చేతిలో ఉంది, పంచదం మాత్రమే అమ్మవారి చేతిలో ఉన్నాయి. ఈ మనస్సు శ్రద్ధ స్పర్శ రూప రసగంధాలు మిళితమైన ప్రతిసారి అమ్మవారు జాతర మానిటర్ చేస్తుంది అనుకున్నప్పుడు ఈ రెండు అమ్మవారి చేతిలో కంట్రోలింగ్ పాయింట్ లో ఉన్నాయనుకున్నప్పుడు కామము అనేటువంటి కోరిక కూడా ఒక హద్దు వస్తుంది. ఆ హద్దు ఎప్పుడైతే నియంత్రించబడుతూ ఉంటుందో ధర్మముతో మొదలైన అర్థకామాలకు మోక్షం అనేటువంటి హద్దు, అటువంటి హద్దుని ధర్మ అర్థ కామములకు తర్వాత పెట్టి మోక్షం అనేటువంటి దాన్ని ఆ గీత సన్నని గీతని జాగ్రత్తగా పట్టుకుని దేనైనా ఇంతవరకే అనుభవించి ఇంతకు మించి నువ్వు కోరుకోవద్దు, ఇంతకు మించి నువ్వు దాన్ని అనుభవించద్దు అని ఒక మార్జిన్ తీసి ఉంచినటువంటి తల్లి కనుక ఈ కామాక్ష కామకోటి కనుక ఒక శాండ్విచ్ చేసుకోవాలి. శాండ్విచ్ చేసుకుంటే ఏం చేస్తాం? పైన ఒక బ్రెడ్ పెడతాం, కింద ఒక బ్రెడ్ పెడతాం, మధ్యలో ఏం చేస్తాం? ఒక ఆలు పెట్టమో నీకు నచ్చిన ఇష్టమైనటువంటి ఏదో నూనెలో బాగా తెలుస్తుంది, తెలిసి దాని మధ్యలో పెడతాం. మళ్ళీ దాన్ని నుంచి రక్షించుకోవడం కోసం నేను ప్రజలు మంచి మధ్య డైటిషియన్లు వాళ్ళు చెప్తున్నారు, పెద్ద పెద్ద న్యూరాలజిస్టులు లేకపోతే హార్ట్ డాక్టర్లు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు కనుక దానికి ఏం చేస్తాం? ఏవో రకరకాల కూరగాయలు ముందు పెడతాం, రకరకాల దాని ఏమంటారు ఫ్లేవర్స్ తర్వాత పెట్టుకుంటాం. ఈ రెండింటిని పట్టుకోవడం కోసం రెండు బ్రెడ్స్ పెట్టడం ద్వారా ఏమవుతుంది? రెండు బ్రెడ్లని ఆగారం చేసుకోవడం ద్వారా ఏది నేను పాడి చేసుకుంటూ అది నీకు శరీరానికి శక్తినిచ్చేటువంటి పదార్థంగా ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడుతుంది. మిగతా పదార్థాల ద్వారా అందులో కార్బ్స్ తగ్గి మీ శరీరానికి శక్తి పుష్టి శక్తి తుష్టి పుష్టి మధ్య ధృతికి శాంతి స్వస్తి అంటే నందిని విఘ్ననాశనం. ఎప్పుడు విఘ్నాలు ఎప్పుడు వస్తున్నాయి? నువ్వు చేయవలసిన పని చేయవలసిన రీతిలో చేయకుండా నీకు నచ్చిన రీతిలో చేస్తే విఘ్నాలు వస్తాయి. అందులో ఎప్పుడు ఏం చేయాలి? కామేశ్వర ముఖాలు ఇప్పుడు కూడా అమ్మవారు అయ్యవారు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. చూసుకుంటూ ఉంటే అవుతుంది జగత్ యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఆవిర్భావం జరగగానే ఏం జరుగుతూ ఉంటుంది? గణేశుడు అనేటువంటి వాడు పుడుతూ ఉంటాడు. ఆ గణేశుడు ఏం చేస్తుంటాడు? నీకు వచ్చేటువంటి విఘ్నాలను నాశనం చేస్తుంటాడు. అలా ధర్మాన్ని పట్టుకుని మోక్షాన్ని పట్టుకుని ధర్మం అమ్మవారి స్వరూపం, మోక్షం ఇవన్నింటినీ మధ్యలో పెట్టేసి నీకు అర్థకామాన్ని మధ్యలో పెట్టేసి ధర్మ అర్థ కామ మోక్షాలతో ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆకలిని తీర్చుకోవడం కోసం నీలో ఉన్నటువంటి సరళమైనటువంటి విషయాన్ని అనుభవించడం కోసం ఎప్పుడైతే వాడుకుంటావో ఇప్పుడు నీ జీవితం ఏమవుతుంది? అందరిలా జీవించేటువంటి సాధారణ జీవితం కాదు, ఒక తపస్సుగా ఉంటుంది. ఆ తపస్సులోంచి ఏమవుతుంది? నెమ్మదిగా ధర్మం వల్ల ఏ అర్థము కామం అయితే నీకు సిద్ధించాయో ఈ రెండింటి పట్ల నీకు వివేక వైరాగ్యాలు. ధర్మాన్ని పట్టుకోవడం వల్ల కలిగేటువంటి కోరికలన్నీ తిరుగుతాయి, డబ్బు రకాల బ్యాంకులో ఉంది, కానీ ఆ డబ్బు పట్ల వ్యామోహం ఉండదు, కోరికల పట్ల ఆసక్తి ఉండదు. వివేక వైరాగ్యాలు అనేటువంటి నీకు అనుగ్రహింపబడుతుంది. వివేక వైరాగ్యాలు ఎప్పుడైతే నీ దాకా వచ్చినాయో ధర్మము వలన అర్థము, అర్థము వలన కామము, ఈ కామము అనేటువంటి దానికి ఎక్కడ హద్దు పెట్టాలో ఆ హద్దును తీసినటువంటి తల్లి నీ పక్కన ఉండడం వల్ల ఆ కామకోటి నిలైనటువంటి కామాక్షి శ్రీచక్ర రాజనీయ శ్రీమతి సుందరి శ్రీ శివ శివశంకేత రూపిణి లలితాంబగా కనిపిస్తుంది. కామాక్షి అనేటువంటి తల్లి ఒక రూపమా, ఒక తత్వమా, అది నేను ఉద్ధరించేటువంటి ఒక శిలాస్వరూపం. శిల నిజంగా అనుగ్రహిస్తుందా? అది కేవలం శిల. శిల అంటే ఏం చేయాలి? ఎవరో తీసుకురావాలి, చెప్పాలి, అక్కడ పెట్టాలి. ఎవరు చెప్పారు? ఎవరు అనుగ్రహించారు? అసలు అక్కడ అమ్మవారు ఉందనేటువంటి ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు కంచి గొప్పదా కామాక్షి గొప్పదా? కామాక్షి ఉంది కనుక కంచి వచ్చిందా? కంచి ఉంది కనుక కామాక్షి వచ్చిందా? మరి గొప్పదా విశేషమైనటువంటి అర్థాలు. కంచి అనేటువంటి దానికి ముందు మూలార్థానికి వెళ్ళండి. కమ్మంటే సుఖం, కమ్మంటే సుఖం, అంచి అంటే ఇచ్చినది. కమ్మంటే ఏ సుఖమైతే నీకు ఉన్నది కావాలి, ఆ సుఖాన్ని నీకు అందించేటువంటి స్థానం, అందుకని అది మోక్ష స్థానం. మోక్షపురులలో ఒకటి కంచి. కానీ ఆ సప్త మోక్షపురులు ఉన్నాయి. ఆ సప్త మోక్షపురులో కంచికి దక్షిణాదిలో విశేషమైనటువంటి స్థానం. ఇంకా దక్షిణాదిలో కేవలం కంచి ఒకటే మోక్షస్థానం. అది మోక్షస్థానం ఎలా అయింది? నీకున్నటువంటి సఫలమైన దుఃఖాన్ని తీసేస్తుంది. సుఖం ఇస్తుంది
పోవాలి అంటే వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఉండాలంటే ప్రయాణించాలి, కంచి వైపు ప్రయాణం చేయాలి. అంటే కాత్యాయనిగా కచ్చేర మహర్షికి ఏ తల్లి అయితే దొరికిందో చిన్న పిల్లగా ఆ తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి చెప్తారు, ఇంకే ఆటపాటలాడుతూ అయ్యవారి వెనకాలను చూడి 2 కళ్ళు మూసేసింది. మూసినప్పటికీ దేనికి విఘాతం కలిగించావో ఆ విఘాతం వల్ల మొత్తం జగత్తులన్నీ కూడా ఇబ్బంది పడ్డాయమ్మా. నా చూపు ఆపేస్తాను. ఆపేయడం ఏమిటంటే 3వ కళ్ళు తెరుచుకుంది. 3వ కళ్ళు రావడం దేనికి సంకేతం? ప్రళయానికి సంకేతం. నువ్వు కళ్ళు సరదాగా మూసినందుకు కానీ 3వ కళ్ళు తెరుచుకుంది. ఆ 3వ కళ్ళు తెరవడం వల్ల ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చేటంత స్థితి నీ వల్ల ఏర్పడింది అంటే జగత్తులని నేను దీన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు శంకరుడు. మరి అమ్మవారిని ఏం చేయాలో చెప్పాలి. చిచ్చి అక్కడ పళ్ళు మూస్తే మొత్తం ప్రాయశ్చిత్తమా అని తిట్టలేదు. రామకృష్ణ ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో అలా కాదు. అయితే ఎలా మాట్లాడాలి? రోజు టైంకి ఇంటికి రాడు, భోజనం చేయడు, ఎంత తినాలో ఏం చేయాలో పాపం 10 రకాల వంటలు చేసి ఇంట్లో పెట్టిన అసలే రాడు. అసలు 7 వంటల రోజు ముందు వచ్చేస్తుంది. అవునా? అయ్యా మంచి ప్లేట్ ఇస్తాను స్వామి, బంగారం ప్లేట్ ఇంట్లో అంటే నాకు అక్కర్లేదు, పుల్ల ప్లేట్ వద్దు, కాస్త స్నానం చేయలే వాళ్ళ కరెంట్ కోసం పుట్టినరోజు కదంటే ఆ జడ్డలన్నీ మొత్తం హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుంది, బోన్ తచ్చిపోయాం. అలాంటి నిజంగా ఇంట్లోంచి ఒక గంట పడుతుంది, నేను నిత్యం షోర్లోనే ఉంటాను. ఆయన కాదు గంట షోర్ పడుతుంటే ఒళ్ళంతా పాచి పట్టిపోయింది, జారిపోతుంది. అందులోంచి చిన్న చిన్న వెళ్ళకమంలో మొత్తం శరీరం తిరిగిపోతుంటాయి. భయం వేస్తుంది నాకు. ఆ భయం అమ్మవారికి వేస్తుంది. ఒకసారి అనివార్పడుతుంది. శ్రీశృంగారాధ ఉత్తరదినే సర్వదా సర్వశాగంగాయాం అది ఆ శ్లోకం ఎంత అద్భుతంగా శంకరాచార్య చేశారంటే, అమ్మవారికి జగత్తులో ఎన్ని రసాలైతే ఉన్నాయో అన్ని రసాలు అమ్మవారిని చూడొచ్చు. ఆ రసంలో భయానక రసం ఉంటుంది. అమ్మవారు కూడా భయపడుతుంది. జగత్తులన్నింటినీ పోషించేటువంటి తల్లి తన మాట వినేలా అవహోపుష్పాస్పదంగా అయ్యేవారిని తన దారిలోకి తెచ్చుకునే తల్లి, ఆయన మాట వినకపోతే మాట వినేలా ఎలా చేసుకోవాలో తెలిసినటువంటి తల్లి ఆయన పక్కన కూర్చుని కూర్చుని సరదాగా మొత్తం జరుగుతున్నటువంటి సభలందరినీ చూసుకుంటారు. ఈ లోపల ఒక్కసారి చూపుతుంది. ఈ లోపల కంగారు పడ్డాడు, ఎవరికి కావాలి బాగానే ఉండాలి, ఎందుకు కంగారు పడుతున్నావు అంటే ఆవిడ వేసుకోవడం సరదాగా ఆయన మీద ఇలా వేసింది. ఆయన తెల్లగా ఉంటాడు, ఇప్పుడైనా ఉంటుంది నల్లగా. తెల్ల శరీరం మీద నల్ల శరీరం పడంగా ఏమైపోయింది, ఆయన శరీరంతో పంపులు తిరుగుతుంది. అందుకు ఏదో ఆహారం వచ్చింది, ఆహారం వచ్చింది అమ్మవారి వైపు కచ్చుకుని పోతుంది. ఒక భయం వేస్తుంది. అయ్యా నీ శరీరం ఎలా మారిపోయిందంటే నాకు కూడా భయాన్ని కలిగింపజేస్తుందని సరదాగా చెప్తామా. నిన్న ఉన్నటువంటి నవరసాలు కూడా ఈ జగత్తునంతని పోషిస్తున్నాయి. అదే నవరస స్వరూపమైనటువంటి నీవు మాకు మార్గదర్శకాలుగా ఉండి ఈ జగత్తులో ఎవరి పట్ల ఎలాగే ఉన్నారో మాకు తెలుగుతూ ఉంటుంది అని శంకరాచార్య చెప్తుంటారు. కనుక ఈ భావనలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాయి ఈ శ్లోకాల ద్వారా? ఇదే ప్రపంచం, నువ్వు ఈ ప్రపంచంలో మీ అమ్మా నాన్నలందరూ ప్రపంచం ఉంటారు. అవునా కదా? మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ సభాక్తాశ్చ స్వదేశం పూర్ణంతరి. ఈ జగత్తే భూమంత్రి. ఇందులో 3 జగత్తులు, బాంధవ కుటుంబి, మధ్య కుటుంబి, కామరాజ కుటుంబం. ఈ కామరాజ కుటుంబంలో పుట్టిన 3 త్రికూటములు ఏవైతే ఉన్నాయో ఈ త్రికూట స్వరూపుడైనటువంటి ఆ స్వరూపమే త్రిపుర సుందరిగా ఉంది. ఆ త్రిపుర సుందరిని పట్టుకోగలిగే ప్రయత్నం చేయమని ఆ త్రిపురాలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ త్రిపురాలు అన్నారు. మొత్తం ఆ త్రిపురాలు ఎన్నో ఉంటాయి. ఆ త్రిపురములు ఉండేటువంటి స్వరూపం ఏమిటి, ఆ స్వరూపానికి కామాక్షికి ఏమిటి పొందన, ఇవన్నీ చెప్తుంది. మనం ఏం చెప్తాం? దత్తాస్వామి చెప్తూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శివ సింహాసన చిట్ట చివరి చెప్పాం. శ్రీచక్రరాజనయ్య శ్రీమత్రిపుర సుందరి. ఆ శ్రీచక్రరాజనయ్య స్వరూపం ఏమిటి? లలితాంబిక అని చిట్ట చూపు మళ్ళీ సింగారాజు చెప్తారు. శ్రీచక్రరాజనయ్య శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తి రూపిణి ఆవిడే లలితాంబిక అని చెప్పారు. అంటే ఇప్పుడు శ్రీచక్రరాజనయ్య ఎవరు? లలితా పురాణాలుగా చదువు. కనుక ఆ ఒక్క నామాన్ని మహామంత్రంగా తీసుకుంటే శ్రీచక్రరాజనయ్య లలిత. అవునా కదా? ఆవిడెవరు? త్రిపుర సుందరి. ఆ లలిత త్రిపుర సుందరి అనేటువంటి ఆ స్వరూపమే కామాక్షి కమలాయిని అనేటువంటి అమ్మవారి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆ నామ వైభవం ఏమిటో ఆ వైభవానంతని కూడా ప్రతిగా. కనుక ఆ శ్రీచక్రరాజు అనేటువంటి తల్లి పట్టుకుంటే ఏం జరుగుతుంది? సఫలమైనటువంటి కాములు ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అమ్మ నిన్ను తన వెంట తిప్పుకుంటుంది. ఆ కామాక్షి 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 అనే పదం ఎప్పుడైతే కామేశ్వర ముఖాలు అనేటువంటి నామం చెప్పినామో ఆ ముఖ
జగత్తును జాగ్రత్తగా గమనించు. ప్రతి కణికలోనూ అమ్మాయిల యొక్క స్వరూపం. ఆ అమ్మాయిల స్వరూపం గ్రహించాలి అంటే కామాక్షి స్వరూపాన్ని నిరంతరం సేవిస్తూ ఉండాలి. ఆ సేవించేటువంటి కామాక్షి స్వరూపం నేను ఎలా గ్రహిస్తూ ఉన్నాను? నువ్వు కోరికల్లా ఇస్తుంది, నీకు ఏది కావాలో అది ఇస్తుంది. కొన్నాళ్ళకి కోరిక లేనటువంటి స్థితి తీసుకెళ్తుంది. ఆ కోరిక లేనటువంటి స్థితి ఇచ్చినప్పటికల్లా తనలో నేను ఐక్యం చేసేస్తుంది. తనలో నేను ఐక్యం చేసినప్పుడు ఈ కోరిక కోరుకునే వాడికి అన్యంగా ఇంకొకటి లేడు. ద్వంద్వాత్మక స్థితిని వెళ్ళిపోతూ ఉంటావు. ద్వంద్వాత్మక స్థితి ఎప్పుడైతే నీకు వస్తుందో ఉన్నదంతా కామాక్షి. కనుక ఆ కమ్మనేటువంటి సుఖం ఇప్పుడేమిటి? అమ్మని చేరుకోవడమే సుఖం. ఆ కమ్మనేటువంటి సుఖాన్ని అంచుత నీకు ఇచ్చేటువంటిది ఎక్కడుంది? కంచిలో మాత్రమే ఉంది. అందుకని ఆ కంచి ఇప్పుడు ఎలాంటిది? మోక్షము అంటే అర్థమేమిటి? బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితిని నీకు అందించేటువంటి క్షేత్రం అది. అంటే కంచి క్షేత్రము. కాంచి కాపుని, కంచి కామకోటి ఇవన్నీ కూడా అమ్మవారికి నామాలు. ఆ స్థలానికి అమ్మవారు ఉన్నందుకు కాను ఆ స్థల వైభవానికి మనం కామకోటి. దానికే అనేక నామాలు చెప్పుకుంటాం. అదే అమ్మవారి యొక్క అత్యంత వైభవమైనటువంటి ఒక మార్గానికి మూలస్థానం. కంచిలో ఉన్నటువంటి విరద్వారం అమ్మవారి యొక్క నాభిక్షేత్రం. మొత్తం భూమండలాన్నంతని కూడా అమ్మవారి స్వరూపమే కనుక మనం భావించినట్లయితే అమ్మవారి యొక్క వణక్కాంచీరామ అరికల్ప కుంభస్థలత పరిక్షీణ మధ్య పరిణత్సరశ్చంద్రవదన ఇలా చెప్పుకుంటూ సౌందర్యాన్ని శివానందాన్ని దాంతోపాటు లలితా సహస్రనామం అంతర్గతంగా ఉన్నటువంటి కామాక్షి. ఈ వీటన్నింటి యొక్క మిక్సర్ దాని ఏమంటారు? ఒక మిల్క్ షేక్ వచ్చేస్తుంది. దాన్ని ఎంత పోసుకుని ఎంత తాగినా తన్ని తినడానికి అవకాశం లేదు. కనుక ఆ కంచిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ వడ్డాణం యొక్క మూల స్థానం ఏదైతే ఉంటుందో నాభీస్థానము, ఆ నాభీస్థానమే కంచిలో ఉండేటువంటి విరద్వారం. ఆ విరద్వారం గుండా ప్రయాణిసేటువంటి వెళ్తాము అంటే మణిద్వీపానికి ఈ ప్రదేశంలో ఉంది. కమలాపురం యొక్క మూల స్థానం కమలాపురం, నాభీస్థానం కంచి, సహస్రస్థానం అంటారు కాశీలో ఉంటుంది, హృదయస్థానం చిదంబరం. ఇన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి నిక్షేపాలు పెట్టినటువంటి భరతభూమి అమ్మవారి యొక్క స్వరూపంగా భరతమాతగా పిలువబడుతుంది. ఆ భరతమాతని అడ్డు పెట్టుకుని కనుక అమ్మని శోధిస్తూ అమ్మ మీదకి ఎక్కి అమ్మ నీ చెవిలా ఉన్నాయి, అమ్మని ముట్టులా ఉంది అని అమ్మతో పాటుగా నీ జీవితాన్ని ముడిపెట్టుకుంటే క్షేత్ర దర్శనంతో పాటుగా తీర్థ దర్శనం, తీర్థస్నాన ఫలితం, దాంతో పాటు మొత్తం మోక్షం అనబడేటువంటి బ్రహ్మానంద స్థితి, ఆ బ్రహ్మానంద స్థితితో పాటు శాశ్వత సంసారం. ఇవన్నీ కూడా అమ్మవారు తరతరాలకం చేసి పిల్లవాడికి పళ్ళు పొడిచి గింజలు లేకుండా కేవలం ఆ పళ్ళలో ఉన్నటువంటి సారం మాత్రమే నోట్లో వేసుకోగానే లోపలికి వెళ్ళి పచమయ్యేటట్టుగా ఎలా విధంగా చేస్తుందో అలా తన యొక్క స్వరూప దర్శనాన్ని కూడా తత్వ దర్శనాన్ని కూడా చేస్తూ జీవులను ఉద్ధరిస్తుంటుంది. కనుక కంచి కామాక్షి అంటే అర్థం ఏమిటి? సకలమైనటువంటి కోరికలకు మూలస్థానము. ఆ కోరికలన్నీ తీర్చిన తర్వాత మరి కోరిక పుట్టకుండా ఉండగలిగేటువంటి అంతిమ స్థానం. అంటే జీవుడు అక్కడే అంటే ఒక సామెత చెప్తారు, కథ కంచికి మనం ఇంటికి అంటారు. ఏమంటే కథ కంచికి అంటే అదేమిటి? నీ కథలన్నీ ఎన్నో కథలు పడుతున్నావు. తెలంగాణలో మాటలు బాగా కథలు పడుతున్నావు మధ్య వేషాలు చేస్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనే మాట కథలు పడుతున్నావు. ఆ కథలన్నీ ఎక్స్ట్రాలు అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలంట? ఎప్పుడో ఒకటి తీసుకొని మొత్తాన్ని కంచిత భాషలో వేసేది ఉంటుంది. అమ్మవారు మీకు అన్నింటినీ తీసుకుని మోక్షపుట్లో అడుగుపెట్టినటువంటి దుఃఖాలన్నింటినీ తీసివేసి సుఖాలన్నింటినీ ఇచ్చి ఆ సుఖాలన్నింటినీ శాశ్వత శివ సాహిత్యం వైపు తీసుకొని తన మణిపూర కేంద్ర స్థానమైనటువంటి ఆ వర్ణాలలో ఉన్నటువంటి ఆ మణిపూర్లోకి నిన్న ఐక్యం చేసుకుని తన మణిద్వీపంలోకి తీసుకొని శాశ్వతంగా ఉంచేసుకుంటుంది. కథలన్నీ కంచికి చేస్తే మనం వెళ్ళిపోయి మన ఇంట్లో ఉంటాం. ఆ మన ఇల్లే అసలైనటువంటి మణిద్వీపం. అటువంటి మణిద్వీపం మీద మనందరం కూడా ధ్యానం చేసేటువంటి స్థితిగతులు, మానసిక ఔన్నత్యము, ఆ తపోశక్తి, తపో సాధన మార్గంలో కూర్చోవాలనేటువంటి ఒక అద్భుత సంకల్పం కూడా దాని కనుక అవన్నీ కూడా ఈ కంచి కామాక్షి అమ్మవారు కోల్పోయినటువంటి ఈ హరిహర క్షేత్రంలో ఈ కాలాన్ని శివస్వరూపంగా మార్చుకున్నటువంటి మనందరికీ కూడా అమ్మానుగ్రహంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్థాభ్యర్థ పాలయంగా న్యాయేన మగేన నిర్వహించిన గోబ్రాహ్మణి స్వస్తి స్వస్తి